నేను నీకు రక్షణ, నువ్వు నాకు రక్షణ పలికియటం కూడా జరిగింది. వండర్ఫుల్ వండర్ఫుల్. మాకు ఇప్పటికి 4 అయ్యాయి. ఒకటేమో బస్తీలలో జరిగింది, ఇంకోటేమో మా మెయిన్ దీంట్లోపల చేశాము, అందులో ఒకసారి మాట్లాడాను. మళ్ళీ ఇవాళ పొద్దున్న మధురా నగర్ అని మా ఇంటి దగ్గరే, అందులోపల కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఎల్లుండి చాలా పెద్దది ఉందన్నమాట, మొత్తం నగరం మొత్తం కలిపి చేస్తున్నాం, బస్తీల అన్నిటిది కలిపి. అందులో కూడా అది ముఖ్యమైన. సో చాలా బాగుందండి, జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. లక్కీగా మాకు మేమేం చేసామంటే, నా ఒక్క దీనికే బాగ్కే ఒక్క నగరానికి, రామంతపూర్ నగరానికి 6,000 ఇవి తీసుకున్నాం అనమాట. బాగ్ లోపల ఈసారి బాగా డిస్ట్రిబ్యూట్ చేశారు రాఖీలు. సో లక్కీగా ఈసారి ఎక్కువ వచ్చాయి. మాదొకటి అది కూడా టైంకి వచ్చాయి. లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఈసారి అన్ని టైంకి వచ్చేసాయి. అది మేము లోకల్ గానే తయారు చేయించాం. ఓకే ఓకే. ఎంత పడింది? 1000 కి 170 పడింది మాకు. మీకు? లేదు, మొత్తం వాళ్ళే తాడు ప్లస్ అవన్నీ వాళ్ళే కొనుక్కొచ్చేసి వాళ్ళే చేసేసి మనకి ఇచ్చేసారు అంతే. అప్రాక్సిమేట్ గా ఎంత పడి ఉండొచ్చు? దగ్గరగా వాళ్ళు 15,000 రాఖీలు ఇచ్చారు మనకి. ఓకే. 15,000 రాఖీలు కలిపి సుమారుగా 4,500 అంత అయిందని చెప్పారు. ఓ, కొద్దిగా ఎక్కువైంది. మాకేం చేశారంటే ఎవ్రీ 1000 కి 170 రూపీస్ చార్జ్ చేశారు. అది దూదిది కదా మనకి ఇచ్చింది. నాది ఇది సింపుల్, పూజ చేసినవి ఇవి. అది దూది. మంచి రాఖీ ఇచ్చుంటారు, ప్రాపర్ రాఖీ ఇచ్చుంటారు మీకు తయారు చేసింది, అందుకోసం ఎక్కువ ఉంటుంది. మాదేమో ఈ విధంగా వస్తుంది. ఓ ఓకే ఓకే, మీది బాగుంది. మీది కొద్దిగా పెద్దగా కూడా ఉంది, పువ్వులాగా వచ్చింది మీది. ఓ, చాలా వండర్ఫుల్ గా ఉంది. కాదు, ఇప్పుడు 2 రాఖీలా మీ చేతికి? ఒకసారి మంచిగా చూపించండి. క్లియర్ గా లేదు, ఒకసారి మంచిగా చూపించండి. ఈ బ్లూ కలర్ ఏమో స్కూల్ పిల్లలు తయారు చేశారు. ఈ కాషాయం కలర్, ఆరెంజ్ కలర్ వచ్చేసి మన సైన్స్ తయారు చేసి ఇచ్చారు. మనం తయారు చేసి. ఓకే ఓకే, మీది డెఫినెట్ గా కొద్దిగా పెద్దగా ఉంది, మాది చిన్నవి. వండర్ఫుల్ వండర్ఫుల్. ధన్యవాదాలండి. ఓకే, మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణిమ సందర్భంగా ఏ పండుగ కూడా మన హిందూ ధర్మం లోపల అనవసరంగా చేసినటువంటి పండుగ కాదు, అందరం కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి పండుగ వెనుక కూడా మహోన్నతమైనటువంటి అర్థం ఉంటుంది. అందులోపల చారిత్రక అర్థం ఉందా, పౌరాణిక అర్థం ఉందా, లేకపోతే లౌకిక అర్థం ఉందా, పారమార్థిక అర్థం ఉందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే మరింత సంతోషంగా మన పండుగలని చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అందరి లోపల సౌభ్రాతృత్వం, అంటే ఏదైతే సోదర భావం ఏదైతే ఉందో అది పెంపొందించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకరిని ఆత్మీయులుగా, మన ఆత్మీయులు అనుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. సో కాబట్టి సోదరులు, సోదరీమణులు వీరంతా కూడా ఆత్మీయులు. మనకు పుట్టుకతో వచ్చిన వారే తోబుట్టువులు కాదు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా సహోదరులే అని చెప్పేసి మనం చిన్నప్పుడు చెప్పుకున్నాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే అని. సో కాబట్టి మహోన్నతమైనటువంటి పండుగ, దేశాన్ని ధర్మంతో జోడించేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి పండుగ. సో ఎనీవే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ పౌర్ణిమ, జంజాల పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ నాడు అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మహోన్నతమైనటువంటి భగవంతుడి లక్షణాలను తెలియజేసే అనంతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి భగవంతుడు, ఆయన గురించి వివరాలను మనకు తెలిపేటటువంటి విష్ణు సహస్రనామం. ఇది పంచమ వేదం అయినటువంటి మహాభారతం నుంచి తీసుకోబడింది. ఇది భీష్ముడు, యుధిష్ఠరుడు వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొప్ప సంవాదం. ఇందులోపల మళ్ళీ భీష్ముడు అనేక విషయాలను తెలియజేస్తాడు. కానీ ధర్మరాజుకు ఒకటే మాట, ఏది చేస్తే మనుషులు అంటే అర్చన చేసుకోవచ్చు, నామం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, స్తోత్రంగా చేసుకోవచ్చు, మంత్రంగా చేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోగలిగేది ఏదైనా ఉన్నదా
అనగానే ఆయన ఎక్కువ ఆలోచించాడు. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అనుకుంటూ ప్రారంభించేస్తాడు. అంటే ఒకటే ఒకటి, ఈ పరబ్రహ్మ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఈ స్వరూపము, ఇది ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి స్వరూపం. దాన్ని ఎలా చూడాలి? ప్రతి ఒక్కరు దేవుణ్ణి చూడాలనుకుంటారు. ఎలా చూడాలి దేవుణ్ణి? నిన్న ఒక కథ చెప్పుకున్నాం, అందరికీ బహుశా గుర్తే ఉండుంటుంది. అది నేను చెప్తాను, దానికి జవాబు మీరు చెప్పగలరేమో ట్రై చేయండి. ఆయన ఆ స్వామి రామ చిన్నప్పుడు కొద్దిగా అల్లరల్లరిగా ఉండేవాడు. చిన్నతనంలోనే అమ్మ నాన్న ఆయనకు దూరం అవుతారని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఆయన స్వామి దగ్గర ఉన్నప్పుడు ఆ స్వామిని అడుగుతారు, నాకు భగవంతుడిని చూపించు అని చెప్పి. మొండికేస్తాడు. 3 రోజులు 4 రోజులు మొండికేస్తాడు, నాకు దేవుణ్ణి చూపించమని. అప్పుడు ఏమవుతుంది జవాబు చెప్పండి ఎవరైనా, జ్ఞాపకం ఉన్న వాళ్ళు. హలో బాబ్జీ, అంతా ఓకేనా? ఎవరైనా జవాబు చెప్తారా? మర్చిపోయారా అందరూ? నా గొంతు వినిపిస్తుందా? నిన్నేం చెప్పుకున్నావో చెప్పండి. ఆయన దేవుణ్ణి చూపించమని చెప్పి మొండికేస్తారు. మొండికేస్తే అప్పుడు ఆయన ఏం చెప్తాడు? మర్చిపోయారు అందరూ, మర్చిపోయారు, వినట్లేదు మీరు అందరూ. ప్రవచనాన్ని రెండోసారి కూడా వినమని చెప్తూ ఉంటాను. ఆయన తను ఏదైతే రూపాన్ని చూశాడో ఆ రూపంలో చూడడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన అంటాడు, కూర్చో, నీకు నేను దేవుణ్ణి చూపిస్తాను అని చెప్పి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత ఏం చేసినా కూడా ఈయన తెలిసిన రూపంలోనే చూడాలి అనుకుంటూ ఉంటాడు. నిన్న మనం అదే చెప్పుకున్నాం, మన మనస్సు కూడా ఎప్పుడు ఏం చేస్తుంటుందంటే నామరూపాలతో ఒక వ్యక్తిని గుర్తించాలని అనుకుంటుంది. అది మనకు వచ్చినటువంటి ఇబ్బంది. ఒక పేరు, ఆ పేరుకు తగ్గటువంటి ఒక రూపం. మన ఇంద్రియాలు చూడడము, మన మనస్సు దాన్ని నిక్షిప్తం చేసుకోవడం జరుగుతుంది. దానిని చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు అలా కనిపించాడు కదా. భగవంతుడు మనలాగా ఇలా మాంసం వేసుకొని కాళ్ళు చేతులు వేసుకుని అటువంటి వాడు కాదు కదా. భగవంతుడికి రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు అనేది అన్నిటికంటే ఉన్నత స్థానం లోపల భగవంతుడిని పూజించడం. ఇప్పుడు భగవంతుడిని మనం ఇలా తెలుసుకున్నాం. ఈ బొటన వేలు ఏదైతే ఉందో చూసారా, ఈ 4 వేలకి కూడా దూరంగా ఉంది. ఈ బొటన వేలు భగవంతుడు పైకి చూపిస్తోంది. ఈ 4 వేళ్లలో మన సాధన జరుగుతూ ఉంటుంది. ముందుగా విగ్రహ రూపంలో, తర్వాత మంత్ర రూపంలో, తర్వాత యంత్ర రూపంలో, తర్వాత కుండలిని రూపంలో, తర్వాత భగవంతుడి యొక్క నిరాకార రూపం. నిరాకార రూపం అంటే ఒక రూపం లేదు అని కాదు, అన్ని రూపాలు ఆయనవే అయినప్పుడు ఏ రూపం అని చెప్తాం? ఉదాహరణకి దేవుడు చెట్టు చేమల రూపంలో ఉన్నాడు, దేవుడు కొండ రూపంలో ఉన్నాడు, దేవుడు మనుషుల రూపంలో ఉన్నాడు, దేవుడు క్రిమికీటకాల రూపంలో ఉన్నాడు, దేవుడు కల్పతరువు రూపంలో ఉన్నాడు, కామధేనువు రూపంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఏం చెప్తారు? ఎవరైనా జవాబు చెప్పండి. అన్ని రూపాలలో ఉన్నాడు అని చెప్పాలంటే ఎంత కష్టం తెలుసా? అన్ని రూపాలలో ఎలా ఊహించుకుంటాం? ఇప్పుడు శ్రీనివాస్ ఎలా ఉంటాడు అని అడిగారు అనుకోండి, మీరేమంటారు? ఆయన కృష్ణ, ఆయన చిరంజీవి లాగా ఉంటాడు, నాగార్జున లాగా ఉంటాడు, వెంకటేష్ లాగా ఉంటాడు, తర్వాత ఇంకొక రామ్ చరణ్ లాగా ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్ లాగా, ఇలా చెప్తారా మీరు? లేకపోతే శ్రీనివాస్ ఎలా ఉంటాడు అంటే ఏదో ఒక రూపం చెప్తారా? ఊహించుకోవడానికి ఏది ఈజీ అవుతుంది? మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్పాలి, ఎలా చెప్పగలుగుతారు ఒకసారి? అది స్వామి రామతీర్థకి అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సో ఈ ఉత్తర కాశీ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది మహోన్నతమైనటువంటి ప్రాంతం. ఈ మహోన్నతమైనటువంటి ప్రాంతం లోపల తపోవన్ మహారాజు, స్వామి రామ, తర్వాత ఈయన శివానంద, తర్వాత ఈయన పేరేంటి, మన చిన్మయ, ఈ మహానుభావులు దయానంద, వీళ్ళందరూ కూడా అక్కడ అత్యంత ఉన్నతమైనటువంటి విద్యలని సాధించిన వారు. అయితే సాధన ఎక్కడ పడితే అక్కడ చేయగలుగుతామా? ఇక్కడ ప్రశ్న. సాధనని ఎక్కడ పడితే అక్కడ చేయగలుగుతామా? ఎందుకంటే గుర్తించడం కష్టం భగవంతుణ్ణి గుర్తించడానికి చాలా సులువైన దారి ప్రకృతి. ఒక్కసారి పట్టుకున్నారా ఈ పాయింట్? గట్టిగా పట్టుకోండి అందరూ కూడా. ఈ రోజు ఖచ్చితంగా పట్టుకోండి. రాఖీ పట్టుకున్నారు కాబట్టి అందరూ గట్టిగా పట్టుకోండి. ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడికి ఒక నామరూపాలు ఇవ్వకుండా కొద్దిసేపు ప్రకృతితో మమేకమై ఉండండి. కళ్ళు మూసుకుని మనము భగవంతుడు ఇట్లా, హిమాలయాలు ఉన్నాయి, హిమాలయాల మధ్యలోంచి భాగీరథి నది ప్రవహిస్తుంది. ఈ భాగీరథి లోపల నీళ్ళన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఓంకార శబ్దం చేస్తూ అవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి బౌండరీస్ కి తగులుతున్నాయి. రాళ్ళన్నీ కూడా అరిగిపోతాయా, కరిగిపోతాయా అన్నటువంటి శబ్దం మనకు చెవిలో వినిపిస్తుంది. దూరంగా పక్షులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఊహించుకుంటూ ఉండండి ఒక్కసారి. ఊహించుకున్నప్పుడు అప్పుడు ఉత్తర కాశీ యొక్క అందం,
చుట్టూరా ఉన్నటువంటి కొండలను ఊహించుకోండి. అక్కడ నచికేతుడు ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాం. అటువంటి ప్లేసెస్ ని ఊహించుకోండి. అప్పుడు ఏమైపోతుందంటే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అదేమవుతుందంటే చల్లబడిపోతుంది. ఆ ప్రాంతం అంతా చల్లబడి, ఇదంతా తపోవన్ మహారాజ్ గారు చెప్పింది నేను మీకు రిపీట్ చేస్తున్నాను అంతే. ఆయన ఏమంటారు తర్వాత ఎందుకంటే మనం మనం కాని వాటిని మనం క్రెడిట్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే మళ్ళీ అదే ఉత్తర కాశీ లోపల చలికాలం వస్తుంది. చలికాలం వచ్చినప్పుడు పక్షులు అన్ని కూడా కామ్గా అయిపోతాయి. ఎందుకంటే చలి కోసం అని చెప్పేసి ఏవి కూడా బయటికి రావు. చలి ఉంది కదా అని చెప్పేసి జంతువులు బయటికి రావు, ఈ పక్షులు అవి బయటికి రావు. చెట్లు చేమలు మాత్రం ఏ అవకాశం లేదు కాబట్టి పాపం ఆ చలికి వణుకుతూ అలా ఉండిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఇంకా పూర్తి స్థాయి నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఒక్కసారి మళ్ళీ మనము ఒకసారి చెప్పుకున్న మౌనం అనేటటువంటి నా వీడియోని ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ మౌనంలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ లో 1-2 ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్పగలరా? సీనియర్ మోస్ట్ పీపుల్ ఎవరైనా చెప్పాలి. రజనీ గారు, టీవీ మనీ మేడం, సౌజన్య, మాధురి, ఇంకెవరైనా కూడా చెప్పొచ్చు. ఎవరైనా సరే మౌనం వీడియో విన్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ఇవాళ ఎందుకో ఎవరు జవాబులు చెప్పట్లా. ఇవాళ ఓకే. సో అందులో మనం ఏం తెలుసుకున్నాము? అల్టిమేట్ గా మిగిలేది నిశ్శబ్దం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అల్టిమేట్ గా మిగిలేది నిశ్శబ్దం. శబ్దంలోంచి మెల్లమెల్లగా అలజడులను దాటుకుంటూ నిశ్శబ్దంలోకి వస్తాం. దీన్నే మనము చాలా సార్లు ఏమని తెలుసుకున్నాము? ముందుగా అలజడి, నారీ నారీ నడుమ మురారి అని ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. ఇటు అలజడి మధ్యలో నిశ్చల స్థితిలో ఉన్నటువంటి మురారి. అది దాని మీనింగ్. నారీ నారీ అంటే ఇద్దరు అమ్మాయిలు వేసుకున్నది. అది మన చిరంజీవి బాలకృష్ణనా ఇద్దరు అమ్మాయిలు వేసుకొని తిరగడానికి? ఇటు అలజడి దీనికి మనము లవణ సముద్రం గురించి కూడా చెప్పుకున్నాం సార్. వెరీ గుడ్ ఇంకా వెరీ గుడ్. నేను అందుకే మీ పేరు చెప్పాను. లవణ సముద్రంలో అలలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని దాటుకుంటూ వెళ్తే క్షీర సముద్రంలోకి వెళ్తే అలలు లేని స్థితికి వెళ్తాము. ఏమి ఉండదు, నిశ్శబ్దంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. వండర్ఫుల్. చాలా చక్కటి ఉదాహరణ అది. సో రజనీ గారు కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి. సీనియర్ మోస్ట్ పీపుల్ కనీసము ఏజ్ లో కాదు, మీరు ఒకటి ఏదన్నా ట్రై చేయగలరేమో చూడండి. సో ఇక్కడ గుడిలో గంట మోగి సౌండ్ వస్తూ తర్వాత సైలెంట్ అయిపోతుంది. వెరీ గుడ్ వండర్ఫుల్. సో వీటన్నిటి మధ్య అదే కూడా చెప్పినట్టున్నారు సార్. చెప్పమ్మా కరెక్ట్. ఎస్ కృష్ణవేణి చెప్పు. పూసకి మధ్య గ్యాప్ ఉంటది కదా, ఆ గ్యాపే మౌనము, అదే భగవంతుడు అని అది కూడా చెప్పినట్టున్నారు. వండర్ఫుల్. అమ్మయ్య ఇప్పుడు ఒక్కసారిగా నన్ను అదా పాతాళంకి తోసేశారు. తర్వాత మెల్లగా టీవీ మణి గారు ఒక చేయి పట్టుకుని పైకి లాగారు. తర్వాత మిగతా వాళ్ళందరూ రాఖీలు కట్టుకుంటూ పైకి లాక్కెళ్ళిపోయారు. సో వండర్ఫుల్. అమ్మయ్య నన్ను రిలీఫ్ తెప్పించారు. కరెక్ట్, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇవన్నిటిలో ఏం తెలుస్తుంది? నిశ్శబ్దం అనేటటువంటి ఏదైతే ఉందో అది మనను భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటిది లవణ సముద్రం. ఈ సముద్రాలన్నీ మారి మనం వైకుంఠంకి వెళ్తే వైకుంఠంలో పాల సముద్రం లోపల అలలు ఉండవు. నువ్వు వైకుంఠంకి వెళ్ళవయ్యా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అక్కడ విష్ణుమూర్తిలా పడుకుంటాడు, అవి కావు. తత్వం తెలుసుకోవాలి. తత్వము అంటే అసలు రహస్యం. తత్వం అంటే కథ చెప్తే అది కథని రహస్యం అనరు, తత్వాన్ని రహస్యం అంటారు. అంటే రహస్యం, అందులో ఉన్నటువంటి అసలు రహస్యాన్ని తత్వం అంటారు. ఇప్పుడు మనము లవణ సముద్రంలో ఉన్నాం, అంటే ఉప్పు సముద్రం దగ్గర ఉన్నాం. ఉప్పు సముద్రంలో అలలు ఎక్కువ, అలజడులు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ ఉన్నటువంటి ఈ స్థితి నుంచి ఆలోచనలు లేనటువంటి నిశ్చల స్థితికి చేరుకోవడమే వైకుంఠానికి చేరుకోవడం, విష్ణుమూర్తి దగ్గరికి చేరుకోవడం. అదే విష్ణు సహస్రనామం. నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంకి ఇంకొక ఉదాహరణ గంట. ఆ గంటలో వచ్చినటువంటి అలజడులు అలా వచ్చాయి. అలజడులు టంగ్ నంగ్ 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 నంగ్. గుడిలో వెళ్ళి గంట కొట్టడంలో ఇంత అర్థం ఉంది. పూస ఇక్కడ 2 పూసలు కనిపిస్తున్నాయి మీకు. ఈ పూస మధ్య లోపల ఒక కనెక్టింగ్ పీస్ ఒకటి ఉంది, దారము, ఒక సూత్రం అనేది ఉంది అన్నటువంటి విషయం మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఇదొక ఆలోచన, రెండు పూసలు, 2 ఆలోచనలు. ఈ రెండింటికి మధ్య ఎప్పుడో ఒకసారి చిన్న బ్రేక్ వస్తుంది. ఒకే ఆలోచన రోజంతా ఉండదు మనకు. ఒక ఆలోచన వస్తుంది, తెలియకుండానే 2వ ఆలోచనలోకి వెళ్తాం, 2వ ఆలోచన నుంచి 3వ ఆలోచనలోకి వెళ్తాం, 3వ ఆలోచన నుంచి 4వ ఆలోచనలోకి వెళ్తాం. ఇలా ఆలోచనలతోటే జీవితం అంతా గడుపుతూ ఉంటాము. ఆలోచనకు మధ్య ఒక
నిశ్శబ్దం ఉన్నది, అదే భగవంతుడు. ఆ నిశ్శబ్దం ఉన్న సమయాన్ని పట్టుకోగలమా మనము? పట్టుకోగలము. ఆ సమయాన్ని ఎక్కువ చేయగలిగితే, ఇలా పూసని అంటే ఆలోచనకు మధ్య గ్యాప్ ను కనుక పెంచితే, ఇలా లాగి చూస్తే అప్పుడు సూత్రం మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఆ సూత్రమే భగవంతుడు. ఆ నిశ్శబ్ద రూపంలో ఉన్నటువంటి వాడే భగవంతుడు. ఆలోచన రహిత స్థితినే భగవంతుడు. సో ఇటువంటి ఆలోచన రహిత స్థితికి చేరుకోవాలి. అదే విధంగా మనం ఏం చేస్తాము, 2 శృంగముల మీద, కొమ్ముల మీద పెట్టి ముఖం పెట్టి ఇలా చూస్తాం శివుణ్ణి. దాని అర్థం ఏంటి? 2 శృంగములు అలజడికి మనకు అక్కడ చిహ్నాలు, ప్రతీకలు. ఆ రెండిటిలోంచి మనం చూసినట్లయితే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి శివుడు, మంగళ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయనని మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే ఏమీ లేదు. శివుడికి ఏ రూపం ఉందండి? ఏదన్నా రూపం ఉందా మీకు? రూపం అంటే నేను చెప్పేది కళ్ళు, కానీ ఏదో ఒక రూపం ఇచ్చాడు అక్కడ, ఏదో ఒక రూపం ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఏమంటాము? అరూప రూపము అంటారు. చెప్పండి ఏమంటారు? అటువంటి రూపం అన్నమాట, రూపం లేనటువంటి ఆ రూపం. సో అది ఎక్కడి నుంచి చూడాలి? మనము నిశ్శబ్దం ద్వారా చూడాలి. కానీ మన నిత్య జీవితంలో అనేక అలజడుల మధ్య నిశ్శబ్దాన్ని ఎలా సాధించగలం? చాలా కష్టమైనటువంటి విషయము. అందుకని మనం ఏం చేయాలి? అరూప రూపాన్ని చూడాలి అంటే నిశ్శబ్దాన్ని పాటించుకోవాలి. ఇప్పుడు మనం హిమాలయాల లోపల ఏం చేస్తాడు ఆయన? అక్కడ ఆయన గురువు దగ్గరికి, స్వామి రామతీర్థ వారి గురువు దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళలో చాలా మంది హిమాలయాల్లోనే ఎందుకు పెట్టారు, ఇది వేరే ఊర్లలో పెట్టచ్చు కదా అని చెప్పేసి అడిగితే ఆయన జవాబు, ఇక్కడికి వచ్చే వాళ్ళు సాధకులు, నిజమైన సాధకులే ఇక్కడికి వస్తారు. నిజమైనటువంటి సాధకులు మాత్రమే ఒక ఎక్స్ట్రా స్టెప్ కదిలి సాధన చేయడానికి అక్కడికి వస్తారు. ఎన్నో పరీక్షలు పెడతారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అలా డైరెక్ట్ గా తీసుకోరు. ఎన్నో పరీక్షలు పెడతారు. ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాత ఆ పరీక్షలలో నెగ్గిన వాళ్ళని మాత్రమే శిష్యులుగా. దాంతో ఏమైందంటే చాలా తక్కువ మంది శిష్యులు మిగిలిపోతారు. నాకు ఎంతమంది శిష్యులు ఉన్నారు అని చెప్పుకుంటే అది గొప్ప కాదు. నాకు 1000 మంది శిష్యులు ఉన్నారు అని చెప్తే కాదు. నేను ఒకటి ఏదో ఆర్గనైజ్ చేశాను, 1000 మంది వచ్చారు. నేను నా బిడ్డ పెళ్లి చేసిన 1000 మంది వచ్చిండ్రు అని మాకు తెలంగాణలో ఒక 1000 మంది వచ్చారు. 1000 మందిలో నీ ఆత్మీయులు ఎంత? మా ఫ్రెండ్ ఒకసారి అడిగాను, ఎంతమంది అంటే 500 మాట. నేను ఇంకొక మాట చెప్పు. 500 కాదు కానీ 100 ఉంటారులే. సరేలే ఇంకొక మాట చెప్పు అంటే, నువ్వు మస్తు చెప్తున్నావు పంతులు, అట్లా కాదు 10 మంది ఉంటారు. 10 మంది ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. 10 మంది కూడా ఎక్కువ ఫిగరే, బట్ అయినప్పటికీ కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు 10 మంది ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. అంటే నీకు చిన్న గీత పడితే వాళ్ళు బాధపడేవాళ్ళు, నీకు చిన్న సంతోషం అనిపిస్తే వాళ్ళు నీతో పాటు సంతోషపడే వాళ్ళని ఆత్మీయులు అంటారు. అటువంటి వాళ్ళని మాత్రం మన జీవితంలో మనం పోగు చేసుకోగలిగితే చాలు. మనం మంచి కోరేవాళ్ళు, మన శ్రేయస్సు కోరేవారు మనకు ఒక్కరు దొరికిన జీవితం మనకు ధన్యం అయిపోయినట్టే. అందుకే ఏంటంటే మనకు ఆ పాట కూడా ఉంది కదా డాక్టర్ చక్రవర్తిలో, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే. సో అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశము? ఒక్క మనిషి చాలు జీవితంలో. మనకు వందలాది మంది అవసరం లేదు, వేలాది మంది అవసరం లేదు. ఒక వ్యక్తి మనం ఇష్టపడితే చాలు. సమాజంలో చేయవలసిన బాధ్యతలు, సమాజంలో మనం చేయవలసినటువంటివన్నీ కూడా చేస్తూనే ఉంటాం. కానీ మనం ఇష్టపడేటటువంటి ఒక్క వ్యక్తి చాలు మన జీవితము అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి. సో ఆ సత్యాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. కానీ అది రావాలి అంటే ఇటువంటి నిశ్శబ్దమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి మనం ముందుగా కొన్ని అలవాటు చేసుకోవాలి. ఒక శ్రద్ధ, ఒక సహనము, ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే హిమాలయాల లోపల ఉన్నప్పుడు మీరు ఎండ్యూరెన్స్ నిన్న ఏమని చెప్పుకున్నామండి? మర్చిపోయారు అప్పుడే. నిన్నేమని చెప్పుకున్నాం ఎండ్యూరెన్స్ ని 13వ అధ్యాయంలో? ఓర్పు లేదు క్షమ ఓర్పు సహనం అని చెప్తున్నాను. అదే ఆ పదమేంటి? శాంతి అంటే క్షమ కాదు, శాంతి. సారీ, శాంతి. ఆ శాంతి అనేది అంటే ఆ ఎండ్యూరెన్స్ కావాలి. అంటే మనం మానసికంగా మనం ఎవరన్నా ఏమన్నా అన్న కూడా బాధపడకపోవడము, శారీరకంగా కూడా కొంత దృఢత్వంని సంపాదించుకోగలగడము, ఇవన్నీ కూడా అటువంటి ప్రదేశాల్లో సాధించాను అని చెప్పి స్వామి రామతీర్థ చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ధర్మరాజు విషయంలో అది జరిగింది. ధర్మరాజు విషయం లోపల ఆయన జీవితంలో ఎన్నో కోల్పోయాడు, ఎన్నో దెబ్బలు, వంశాంకురం లేకుండా ఎంతో కష్టపడుతున్నారు. ఆ సమయం లోపల కేవలం పరీక్షిత్తు మాత్రమే మిగులుతాడు మనవడు. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాజ్యం పరిపాలిస్తూ ఉంటారు. ఏమీ లేదు. భీముడు వచ్చినా పరీక్షిత్తునలో కూర్చోబెట్టుకోవాల్సిందే, ధర్మరాజు వచ్చినా పరీక్షిత్తునలో పెట్టుకోరు. వాళ్ళకి ఇక వేరే ఆల్టర్నేటివ్ లేదా, మనవడే లోకం వాళ్ళకి.
ఎందుకంటే అయిపోయింది, ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి, మా తర్వాత ఇక పరీక్షిత్తే పరిపాలించాలి. ఆ పరీక్షిత్ ఏమో ఇట్లా బేబీ, స్మాల్ బేబీ, అందరిని ఇలా చూస్తుంటాడు వింతగా. ఎక్కడున్నాడు? అందరిని పరీక్షగా చూస్తుంటాడు. ఎక్కడున్నాడు ఆ మహాత్ముడు, నన్ను బతికించినటువంటి మహాత్ముడు? నేను మా మా అమ్మ బొజ్జు లోపల మంచిగా బజ్జున్నాను. ఆ టైం లోపల ఒక మహానుభావుడు వచ్చాడు, నా మీద వేడి అయినటువంటి బ్రహ్మాస్త్రం వస్తుంది, అగ్ని కీలలు నా మీద పంపిస్తుంది. అటువంటి సమయం లోపల ఒక మహానుభావుడు వచ్చాడు, ఆయన చూపులు చల్లగా ఉన్నాయి, విశాల నేత్రాలు, ఆ చూపుల్లో కరుణ, ఆయన రూపం లోపల దయ, ప్రేమ. ఆయనను చూడగానే నా బాధ అంతా కూడా నేను ఎందుకు మర్చిపోగలిగాను. ఆ మహానుభావుడు నా తల్లి కడుపులో ప్రవేశించి నేను బజ్జున్నటువంటి నన్ను చూసి నా పక్కన ఉన్నటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇలా ఇలా చేత్తో ఇలా తీసి అలా పారేశాడు. ఆ కరుణా స్వరూపుడు ఎక్కడున్నాడు, ఆ దివ్య మంగళ స్వరూపుడు ఎక్కడున్నాడు అని చెప్పి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే గుర్తు అతనికి, ఏమీ లేదు. ఇలా అర్థమయ్యేది కాదు. దాంతో ఏంటంటే విష్ణునాథుడు అనే పేరు తీసేసి ఆయనకి ఏం చేశారు, మంచిగా పరీక్షిత్ పరీక్షిత్ అని చెప్పి పేరు పెట్టారు. అందరినీ పరీక్షగా చూస్తున్నవాడు. అప్పుడు కనిపించాడు శ్రీకృష్ణ భగవానుడు. అంతే, తనను తాను మైమర్చిపోయాడు. మహానుభావుడైనటువంటి భక్తుడు, అమోఘంగా రాజ్యాన్ని కలికాలంలో కూడా పరిపాలించగలిగినటువంటి గొప్ప రాజు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్ మహారాజుకి శుకబ్రహ్మ అత్యద్భుతమైనటువంటి భాగవతాన్ని తెలియజేశాడు. ఎక్కడ తెలియజేశాడండి? ఆ ప్లేస్ పేరు ఏంటి? ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆ ప్లేస్ పేరు. సుఖస్థలి సార్. శుకస్థల్. వెరీ గుడ్. ఇవాళ అన్ని టీవీ మని గారు కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. సో శుకస్థల్, ఆ శుకస్థల్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ ఈ హరిద్వార్, ఋషికేశ్ వీటికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆలోచనలు ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశంలో కూర్చోవాలి. ఒక 9 రోజులు కూర్చుంటే సాధన అనేటటువంటిది కుదురుతుంది. మహోన్నతమైనటువంటి ప్రదేశము. అక్కడ శుక బ్రహ్మ భాగవతాన్ని తెలియజేశాడు, ప్రేమ తత్వాన్ని తెలియజేశాడు. బాబు, ఎందుకు మనము భగవంతుణ్ణి ప్రేమించాలి? భగవంతుణ్ణి ప్రేమించడంలో అనేక మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఎన్ని పద్ధతులు అయినా ముందు నువ్వు ఫస్ట్ భగవంతుని ప్రేమించడం మొదలెట్టు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో నువ్వు అందరినీ ప్రేమించగలవని. ఇక్కడ ప్రపంచంలో ఏ వస్తువు కూడా భగవంతుడికి భిన్నంగా లేదు. ఈ లక్షణాలన్నింటినీ తెలియజేసేటటువంటి దాన్నే మనం ఏమని చెప్పుకుంటాము అంటే మనము విష్ణు సహస్రనామము అంటాము. అనేక లక్షణాల యొక్క సమాహారం ఇది. భగవంతుడి యొక్క అనేక లక్షణాలని అర్థం చేసుకునేటటువంటి పద్ధతి ఇది. అందులోపల మనము అత్యద్భుతమైనటువంటి 3 శ్లోకాలను తెలుసుకున్నాము. ఋతు సుదర్శన కాల, ఎవరైనా చదువుతారా? ఋతు సుదర్శన కాల నుంచి అనిర్విన్న స్థవిష్టోగు దాకా చదవండి. 3 శ్లోకాలు, 45, 46, 47. చదువునా సార్? చదవండి. ఋతు సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. తర్వాత 2 కూడా మనకు అయిపోయినాయి. ఈ 3 శ్లోకాలు అయిపోయినాయి. అవును సార్, అవును సార్. ఈ శ్లోకంలో ఏం తెలుసుకున్నాం? మనము కాల స్వరూపం గురించి తెలుసుకున్నాం. ఈ శ్లోకం మొత్తంలో కూడా కాలాన్ని దైవ స్వరూపంగా. ఇప్పుడు ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి కాలంలాగా ఏం ఊహించుకుంటారు? కాలంలాగా ఊహించుకోండి అంటే. సో అందుకే భగవంతుడిని గుర్తించడం కష్టమనే భగవంతుడికి ఇన్ని రకాల నామాలు ఇచ్చారు. ప్రతి నామము కూడా భగవంతుడి యొక్క ఒక స్వరూపాన్ని ఒక క్యారెక్టరిస్టిక్ ని ఒక లక్షణాన్ని తెలియజేస్తుంది. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, నేను ఏమంటున్నానో తపన పడిపోతున్నానా లేకపోతే మీకు అర్థమవుతుందా? భగవంతుడికి రూపం అనేది ఉండదు కాబట్టి ఏంటంటే ఆయన లక్షణాల ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రీనివాస్ ఎలా ఉన్నాడో తెలియదు. ఉదాహరణకి నేను కాబట్టి వీడియో పెట్టుకున్నాను. వీడియో పెట్టుకోకుండా నేను ఒకవేళ ప్రవచనం చెప్తున్నాను అనుకోండి. అప్పుడు మీరు శ్రీనివాస్ ఎలా ఉంటాడు అంటే ఆయన ముక్కు ఇలా ఉంటుంది, చెవులు ఇలా ఉంటాయి, ఆయన ఎక్కువగా మాట్లాడతాడు, ఆయన సాఫ్ట్వేర్ లో పనిచేస్తాడు, ఇలా నా లక్షణాలన్నీ చెప్పాల్సి వస్తుంది. చెప్పి నా క్యారెక్టరిస్టిక్, ఆయన నవ్విస్తూ ఉంటాడు, జోక్స్ చేస్తాడు, సినిమాలు బాగా చూస్తాడు, ఇవన్నీ చెప్పి 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 నా లక్షణాలన్నీ చెప్పి అవతల వాడికి గుర్తు చేయిస్తారు. ఇంత చెప్పినా కూడా అవతల వాడు ఏదో ఒక రూపాన్నే ఊహించుకుంటాడు. తప్పుగానే ఊహించుకోవచ్చు, వాడు ఒక రూపాన్నే ఊహించుకుంటాడు. అక్కడ మనం ఫెయిల్ అవుతాం. మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే భగవంతుడికి ఒక రూపాన్ని మనం ఇవ్వడం. స్వామి రామతీర్థ ఏ విధంగానైతే ఫెయిల్ అయ్యాలని చెప్పామో అలా ఫెయిల్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ భగవంతుడిని కాలం రూపం లోపల చూడమంటున్నాడు. ఎలా చూస్తాం? కాలం అంటే సూర్యుడు రూపంలో చూడొచ్చు. అలా అని కాదు కానీ కాలం అంటే టైం ని సూర్యుడితో అన్ని చోట్ల ఉన్నది ఆయననే.
కానీ ఇక్కడ ఊహించుకోవడానికి మనకు లేదని నరసింహస్వామి అని కూడా చెప్పారు కదా సార్, ఉగ్ర రూపంలో నరసింహస్వామి కాలుడు కింద ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కాలుడు అంటే మళ్ళీ అది ఆ రూపం కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నది టైం అనేటటువంటి పర్స్పెక్టివ్ లో చెప్తున్నా. ఈ శ్లోకం మొత్తం యొక్క సమ్మరీ చెప్తున్నా నేను. ఈ శ్లోకం యొక్క సమ్మరీ మొత్తం ఏంటంటే ఆయన టైం రూపం లోపల ఋతువు, తర్వాత మంచి దర్శనాన్ని ఇచ్చేటటువంటి వాడు, ఆయన కాల స్వరూపుడు, ఆయన సంవత్సరుడు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన కాలాన్ని గురించి చెప్తాయి. ఆయన కాలానికి సంబంధించినటువంటి వాడు అని చెప్పిన వాడు. టైం సృష్టించాడు కానీ ఆయన టైంకి అతీతుడు. సో అటువంటి వాడు అని చెప్పి టైం చెప్తాడు. టైం ఎలా గుర్తిస్తాం మనం? గుర్తించడం చాలా కష్టం, దానికి రూపం ఇవ్వడం కష్టం. సో కాలాన్ని ఇప్పటి నుంచి దైవ స్వరూపంగా చూడు అని చెప్పడం ఆ శ్లోకం. రెండో శ్లోకం చదవండి, 46వ శ్లోకం. ఎవరైనా చదవండి, ఎవరైనా చూసి చదవండి, ఏం పర్వాలా. విస్తారస్థావరస్థాను ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్థ. అదొకసారి ఆపండి. 40. ఈ 46 లోపల ఏం చూసాం మనము? విస్తారమైనటువంటి ఆయన సృష్టిని చూసాం, ఈ సృష్టి యొక్క అస్తిత్వాన్ని చూసాం, ఈ సృష్టి యొక్క గుణాన్ని. విస్తారము, స్థావర స్థాను. స్థాను అంటే స్థావర అంటే దగ్గర సంబంధమే. స్థావరం అంటే ఏంటి? స్థాను అంటే ఏదైతే స్థిరంగా ఉంటుందో రెండు ఒకటే. యాక్చువల్ గా రెండిట్లో పెద్ద తేడా లేదు. స్థావరము అంటే కదలనిది, స్థాను అంటే మార్పు చెందినటువంటిది అని మీనింగ్ అన్నమాట. సో రెండు ఒకటే. కానీ స్థావర స్థాను అని చెప్పి రెండింటిని కలిపినప్పుడు ఏమైందంటే ఆ స్థావరాలలో ఉన్నటువంటి, అంటే ప్రతి ప్లేస్ లో ఉన్నటువంటి చైతన్యం ఆయననే అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఆయన సృష్టించిన సృష్టి యొక్క రహస్యాలను తెలిపేటటువంటిది 46వ శ్లోకం. చాలా విస్తారంగా తెలుసుకున్నాం మనం. ఏ విధంగా బ్రహ్మ విస్తరించాడు. విస్తార అంటే విస్తరించేశాడు, ఇలా విస్తరించేశాడు, ప్రపంచం మొత్తము విస్తరించేశాడు. ఆయన తన 4 భాగాలలో 1/4వ భాగంలో విరాట స్వరూపుడై మొత్తం సృష్టిలో మొత్తం వచ్చేసాడు. దీన్నే మనం అధోక్షజ అని కూడా ఒకసారి తెలుసుకున్నాం. ఎవరైనా జ్ఞాపకం ఉందా? అధోక్షజ అంటే ఎవరైనా చెప్పగలరా? అతహ అంటే ఏంటి, అక్షహ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? మర్చిపోయారు అప్పుడే. మొన్న కింద భాగం సార్. అక్షహ అంటే అంతరిక్షము, అజహ అంటే పై భాగంలో, జ అంటే జన్మించాడు అని, అంటే విరాట స్వరూపుడు, భూమి అంతరిక్షం కదా సార్. ఈ రెండిట్లోనూ జన్మించిన వాడు అధోక్షజుడు అని, అంటే పూర్వ స్థితి నుంచి. అది ఇంకా నాకు అంతవరకే వచ్చు సార్. లేదు, చాలా బాగా చెప్పావు. నీకు అందరూ యూ డిజర్వ్ క్లాప్స్. అందరూ ఒకసారి ఆవిడ క్లాప్స్ కొట్టండి, చాలా బాగా చెప్తుంది. కరెక్ట్. ఇట్స్ వండర్ఫుల్ వే, ఇట్స్ ఏ గ్రేట్. ఇది కరెక్ట్, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఏమైతుందంటే అందుకోసమే మనం ఏం చేయాలి? ఇంద్రియాలు అధపాతాళంలో ఉన్నాయి, పైన ఉన్నటువంటి అంతరిక్షం భగవంతుడు. ఈ కింది నుంచి పై వరకు చూడాలి ఆయన వైపుకి. అధోక్షజ ఈ సృష్టి మొత్తాన్ని చూపించేది. అదే విధంగా ఇక్కడ కూడా మనం విరాట స్వరూపం, అన్ని చోట్ల కూడా వ్యాపించినటువంటి స్వరూపం గురించి విస్తార స్థావర స్థానం ప్రమాణం బీజం అవ్యయం. ఈయన ఈ ప్రపంచం మొత్తానికి పాడైపోనటువంటి విత్తనము. ఎందుకంటే ఎన్నిసార్లు పెట్టినా విత్తనం పాడైపోవాలి, కానీ ఈయన పాడైపోవట్లేదు. విత్తనం ఎప్పుడు నాశనం కావడం లేదు. నాశనం కాని విత్తనంలోంచి సృష్టి మొత్తము తయారవుతుంది అని చెప్పినటువంటిది 46వ శ్లోకం. 47వ శ్లోకం చదవండి అమ్మా ఎవరైనా. అనిర్విణ్ణస్థ విష్టో భూర్ ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్ నక్షత్రీ క్షమక్షామ సమీహనః. వండర్ఫుల్. ఇందులో ఎవరైనా నక్షత్రి అనే దానికి జవాబు చెప్పగలరా? నక్షత్రి అంటే ఏంటో గత వారం మనం నక్షత్రం కోనా సార్? అది నక్షత్రం నేమి. నేమి అంటే నైమిషారణ్యంలో నేమి అని చెప్పేసి అనుకున్నాం కదా మనం, అది కాదు. చెప్పండి. అంటే స్త్రీలింగం అవ్వచ్చు. నక్షత్రి అంటే ఆయనే చంద్రుడు కూడా ఒక నక్షత్రం. చంద్రుడు కూడా అనొచ్చు. నక్షత్రి అంటే ఒక నక్షత్రము అని. ఒక నక్షత్రము అంటే నక్షత్రాలలో గొప్ప నక్షత్రం చంద్రుడు. అది కూడా ఒక కరెక్టే, అది కూడా కరెక్టే, కాదని అనలేను. కానీ నక్షత్రాలన్నీ చెప్పండి. పార్వతి స్త్రీలింగం ఎలాగో పార్వతి అంటాము, అలాగా నక్షత్రి.
ఇంకొక మీనింగ్ ఇక్కడ ఏంటంటే నక్షత్రాలలో ఉన్న చైతన్యం, నక్షత్రాల యొక్క అధిపతి అని కూడా ఒకటి వస్తుంది. మహారాజ్ని లాగా నక్షత్రాల యొక్క అధిపతి అన్నటువంటి మీనింగ్ కూడా తీసుకోవచ్చు మనం. నక్షత్రాలన్నిటికీ కూడా అధిపతి నాభి అని కూడా చెప్పారు కదా సార్. శింషుమార నాభి అని చెప్పేసి చెప్పాం. శింషుమార అంటే ఈ బొడ్డు భాగం, భగవంతుడు బొడ్డు భాగం ఏదైతే ఉందో ఆ బొడ్డు భాగం ఆధారంగా నాభి అంటే ఏంటి ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకుందాం. నాభి అంటే సెంటర్ పాయింట్. మన ఈ ప్రపంచం మొత్తానికి కూడా సెంటర్ పాయింట్ కంచి అని చెప్పి చెప్తారు. మీరు కామాక్షి ఆలయంలో వెళ్ళారు కదా, వెళ్తే అక్కడ మెయిన్ గర్భగుడి దగ్గర మీకు అక్కడ ఒక స్తంభం కనిపిస్తుంది. ఆ స్తంభానికి అందరూ కుంకుమ వేస్తూ కనిపిస్తారు. చూసారా ఎవరైనా? చూసాం సార్. అదే నాభి స్థానం అంటారు కదా సార్, భూలోకానికి మధ్యస్థానం. కరెక్ట్. సుధావల్లి గారు మీకు వాయిస్ వినిపించట్లేదు? వినిపిస్తుంది. ఓకే ఓకే. మీరు చెప్పాక సెకండ్ టైం వెళ్ళినప్పుడు చూశాను సార్. కంచి సెకండ్ టైం వెళ్ళినప్పుడు అక్కడ స్వయంగా మన చేతి వేయిస్తారు. రైట్. సో కాబట్టి ఆ నాభి స్థానం ఏదైతే ఉందో నాభి స్థానం ఆధారంగా తిరుగుతుంది. అంటే దేన్నైనా ఒకదాని ఆధారంగా ఈ ప్రపంచాన్ని తిప్పాలి. నేమి అంటే కొన, నక్షత్రం యొక్క కొన. ఈ నక్షత్ర నేమి అంటే ఏంటంటే వీటన్నిటికీ కూడా ఆధారమై వాటన్నిటిని తిప్పుతున్నవాడు. ఈ మొత్తం నక్షత్రాల చక్ర, ఈ నక్షత్రాల యొక్క గెలాక్సీలు ఏవైతే ఉన్నాయో ఈ గెలాక్సీలన్నిటికీ కూడా ఆధారభూతుడై ఆయన ఆధారంగా తిరుగుతున్నాయి. నంబర్ 1. నక్షత్రి అంటే ఆయనే నక్షత్రాలు అయ్యాడు. ఆధారము ఆయనే, ఆ తిరుగుతున్నది కూడా ఆయనే. ఒకసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా ప్లీజ్? అయితే సార్ ఇది మనకి ఇందులోని విభూతి యోగంలోని 21st శ్లోకంలో కూడా అలాగే పోల్చారు కదా సార్, విభూతులు చెప్తున్నప్పుడు భగవద్గీత దాంట్లోని అది దీనికి జోడించొచ్చా సార్? మరీచిర్మరుతామస్మి నక్షత్రాణ మహంశశి అని. అంటే నక్షత్రాల మహంశశి అనే దాన్ని ఇక్కడ కలుపుకుంటే తప్పులేదు. నక్షత్రాలలో నేను చంద్రుడిని అని చెప్పి చెప్పుకోవడము తప్పులేదు. అది కూడా ఆ అర్థం నక్షత్రికి తీసుకుంటాం. నేను ఒకటి నక్షత్రనేమి చెప్తున్నాను, ఒకటి నక్షత్రి చెప్తున్నాను. ఈ రెండింటికి మీనింగ్ మీకు అర్థమైందా? ఒకసారి చెప్పండి ఎవరైనా. నక్షత్ర నేమి అంటే ఏంటి, నక్షత్రి అంటే ఏంటి? ఫస్ట్ ఒకసారి అర్థం చెప్పండి. నక్షత్రి అంటే నాభి అని, నక్షత్ర నేమి అని అంటే దాన్ని ఆధారంగా చేసుకొని తిరిగేది అని. కాదు, యాక్చువల్ గా నక్షత్ర నేమి, నక్షత్రి ఉన్నాడు, తిరిగేది తనే అయి ఉన్నాడు సార్. తిరిగేది తనే. న్యాయంగా అది కొన భాగం, కొన భాగం. నక్షత్ర నేమి అంటే నక్షత్రాల యొక్క గుంపు అని చెప్పచ్చు. నక్షత్రాలు దేని ద్వారా అయితే స్పీడ్ గా తిరుగుతున్నాయో నక్షత్రాల చక్ర భాగం మనకు తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అవునా? అదే విధంగా దాని ఆధారంగా దాని మధ్యలో ఉండి ఇవన్నీ తిప్పుతున్నాడు. అసలు నక్షత్ర నేమి అంటే ఒక పెద్ద ఇది ఉంది, మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. దాని తోక భాగం కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్సే. అందులోపల మొదటి భాగము ధ్రువుడు, మధ్య లోపల భాగము ఇది ఈ ఎడమ పక్క పూర్తి భాగం ఏదైతే ఉందో అక్కడ సప్తర్షి నక్షత్రాలు ఉంటారు. ఈ సప్తర్షి నక్షత్రాలు వీళ్ళందరూ కలిసి అరుంధతి దేవితో రాఖీ కట్టించుకుంటారు ఈ రోజు నాడు అని చెప్పేసి స్టోరీ ఉంది. అదంతా కూడా నక్షత్ర నేమికి. నక్షత్ర నేమి అనేది ఏదైతే ఉందో కాన్స్టలేషన్, ఒక గెలాక్సీ అనుకోండి. ప్రపంచం మొత్తాన్ని ఒక గెలాక్సీగా అనుకుంటే ఆ గెలాక్సీ నక్షత్రాల యొక్క సమూహం. ఇది దేని ఆధారంగా తిరుగుతోంది? ఈయన శింషుమార చక్రం, టీవీ మణి గారు చెప్పినట్టుగా శింషుమార చక్రం ఆధారంగా ఇదంతా కూడా తిరుగుతుంది. నక్షత్రి అంటే ఈ నక్షత్రాలకు అధిపతి, ఈ నక్షత్రాలలో ఉన్నటువంటి ప్రాణము, ఈ నక్షత్రమే తాను. ఒకసారి అర్థం కాని వాళ్ళు మళ్ళీ అడగండి, ఏం పర్వాలేదు, ఇంకొకసారి చెప్పమన్నా చెప్తాను. సరే, ఇక్కడ సూర్యుడిని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చా ఆ విషయంలో. సూర్యుడిని నక్షత్రాల మామూలుగా మన సైన్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం సూర్యుడు నక్షత్రం. సూర్యుడిని ఏమంటారు? డ్వార్ఫ్ స్టార్ అంటారు. డ్వార్ఫ్ అంటే మరుగుజ్జు నక్షత్రం అని అంటారు. కాబట్టి అలా తీసుకోవచ్చా? సైన్స్ ప్రకారం నువ్వు కరెక్టే. అయితే మనకు భగవద్గీత ప్రకారం తీసుకుంటున్నాం కాబట్టి నక్షత్రము అంటే నక్షత్రాలలో నేను చంద్రుణ్ణి అని చెప్పాడు కాబట్టి చంద్రుడి రూపంలో. నక్షత్రి అంటే చంద్రుడు డైరెక్ట్ మీనింగ్. మనం డైరెక్ట్ మీనింగ్ కాకుండా మనం డైరెక్ట్ మీనింగ్ దాటి ఏమంటున్నామంటే నక్షత్రాలలో ఉన్న ప్రాణము, నక్షత్రాలలో కూడా చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి వల్లనే వచ్చింది కదా. ఆ నక్షత్రాలలో ఉన్న చైతన్యంని నక్షత్రి అంటారు. ఓకేనా? ఆధారభూతమై వాటన్నింటిని తానే అయి ఉన్నవాడు. ఆధారభూతంగా ఉన్నాడు అన్నప్పుడు నక్షత్రనేమి. నక్షత్రి అన్నప్పుడు ఆ నక్షత్రాలన్నీ తానే అయి ఉన్నవాడు. ఓకేనా? ఇంకెవరికైనా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్పమన్నా చెప్తాను ప్లీజ్. మళ్ళా మనము సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చెప్పండి సార్. సరే, నక్షత్ర నేమి అంటే నక్షత్రాల యొక్క గుంపు. క్లియర్?
ఆ నక్షత్రాల గుంపుకిన తన సింశుమాల చక్రం ఆధారంగా ఎలా అయితే ఈ ప్రపంచం అంతా తిరుగుతుందో అలా ఇవి మొత్తం ఈ కాన్స్టలేషన్ కి ఆయన నాభిస్థానమై తిప్పుతున్నాడు, వాటి డైరెక్షన్ తిప్పుతున్నాడు. క్లియర్? నక్షత్రం ఏమి అంటే నక్షత్రి అంటే ఈయననే ఆ నక్షత్రాలుగా అయి ఉన్నాడు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాలో ఉన్న చైతన్యము ఆయనే, నన్ను నడిపిస్తున్నది ఆయనే. ఎస్ సార్, అంతే. పరమాత్మ మనలో ఉండి మన కళ్ళను కనిపించే శక్తిని ఆయనే అయి ఉన్నాడు, ఉనికి ఆయనే అయి ఉన్నాడు, చెవితో ఉన్న శక్తి ఆయనే అయి ఉన్నాడు అనడానికి ఇది ఇలా కూడా అనుకోవచ్చు. అంటే హిరణ్య గర్భుడు హిరణ్య రేతస్సు అని చెప్పారు కదా. ఎస్, అది కూడా మంచి మీనింగ్. కరెక్ట్. ఆయననే ఆ అండం రూపంలో డెవలప్ అయ్యాడు, ఆ బీజం వేసింది కూడా ఆయననే. ఎస్, యు ఆర్ రైట్. భలే ఆలోచిస్తున్నాను. నా స్టూడెంట్స్ ఇవాళ నా స్టూడెంట్స్ లాగా లేరు. ఇవాళ మీరు ఏ తత్వ విధానంద గారి స్టూడెంట్స్ లాగానే ఉన్నారు. ఇవాళ అందరూ బాగా చెప్తున్నారు. రాఖీ కట్టాం కదా సార్, అందుకోసం వచ్చింది ఆ శక్తి. సరే, ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇది అర్థమైందంటే ఇంకో ప్రశ్న అడుగుతాను. అందరికి ఇది అర్థమైపోయిందా? ఇంకా కూడా అర్థం కాని వాళ్ళు ఎవరున్నా సరే అడగండి ఇంకోసారి. కొత్త శ్లోకం తెలుసుకునే ముందు పాత శ్లోకాలు. నక్షత్ర నేమి అంటే నక్షత్రాల గుంపు కదా. ఎస్, నక్షత్రాల గుంపు, నక్షత్రాల సమూహం. ఆ నక్షత్రాల సమూహానికి ఈయన చక్రం లాంటి వాడు. అంటే ఈయన ఆధారంగా ఈ నక్షత్రాల గుంపు ఈ మొత్తం రూపాన్ని నక్షత్రం ఏమి అంటారు. ఒక్క నిమిషం, నేను ఇంటర్నెట్ లో దొరుకుతుందేమో చూస్తాను నా బొమ్మ. ఒక్క నిమిషం ఆగండి. ఆ బొమ్మ మీకు చూపించగలనేమో అంటే నాకు తెలియదు, దొరుకుతుందో లేదో కూడా నాకు తెలీదు. నేమి ఇమేజ్, ఒక్క నిమిషం ఆగండి. దొరకట్లేదు, నక్షత్రాలు దొరుకుతాయి. నేను మీరు కూడా గూగుల్లో ఎక్కడైనా ట్రై చేయండి. నక్షత్ర నేమి అంటే ఏం లేదు. ఒకవైపు ఏమో దొరకట్లేదు, నాకు నేను వెతికాను దొరకట్లేదు. ఒకవైపు ఏమో నేను ఆగండి, లేకపోతే బొమ్మ తీసుకొస్తా మీకోసం. అది బోర్డు తీసుకొస్తాను, ఉండండి. అందరు కూర్చోండి, ఎక్కడికి వెళ్ళకండి. సార్ వెళ్ళిపోయింది కదా, మేము వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటే మంచిది కాదు. ముందే చెప్తున్నా. సార్ వెళ్ళిపోదాం సార్ పక్కకి వెళ్ళగానే మనం పక్క రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోదాం. అయ్యో, ఇది ఉల్టా అయిపోయింది. ఓకే, నాకు ఆ బొమ్మ దొరకలేదు, మీరు ఆ బొమ్మని వెతుక్కోండి. నాకు కూడా దొరికితే నేను కూడా ఇస్తాను. అందరికీ కనిపిస్తుందా? ఒకసారి చూడండి. ఇది అందరికీ కనిపిస్తుందా? కనపడుతుంది సార్. ఓకే, ఇది పోల్ స్టార్, ధ్రువ నక్షత్రం. ఓకేనా? ఇది భగవంతుడి శింశుమాల చక్రం. ఇక్కడ సప్తర్షి మండలం ఎస్ అని రాస్తున్నా, సప్తర్షి మండలంని ఎస్ అని రాస్తున్నా. మిగతా నక్షత్రాలన్నీ, నక్షత్ర గెలాక్సీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. క్లియరా లేదా? ఒకసారి చెప్పండి. మాధురి, దొరికిందా నీకు? నో, ఇది మామూలు గెలాక్సీ, ఇది మామూలు గెలాక్సీ, ఇది జస్ట్ మామూలు గెలాక్సీ. సో ఇప్పుడు నేను చూపించిన ఇది అర్థమైందా? ఇది అందరికీ కనిపిస్తుందా? ఒకసారి చూడండి. పి అంటే పోల్ స్టార్. ఇప్పుడు దేని ఆధారంగా తిరుగుతుంది? ఇది మొత్తం కలిపి ఇది చక్రం ఆధారంగా. ఈ చక్రంకి తిప్పుతున్నది ఎవరు? ఇగో ఈ భగవంతుడు. ఆయన ఆధారంగా ఇవన్నీ తిరుగుతున్నాయి. ఇది తిరగడానికి కావాల్సిన శక్తి ఎవరు? అది కూడా భగవంతుడే, అది నక్షత్రి. అర్థమైందా? ఇక్కడేమో సప్తర్షి మండలం. సో ఆయన ఆధారంగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగా నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆధారంగా తిరుగుతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే తర్వాత దాంట్లోకి వెళ్ళిపోదాం. దొరకలేదు ఇది ఇంటర్నెట్ లో మనకు సరైన బొమ్మ. ఓకేనా? నేను కూడా ఏదైనా వెతికితే సుధామోహన్ గారు ఏదో పంపించినట్టున్నారు. ఒక నిమిషం చూస్తున్నా, లాగానే సుధామోహన్ గారు ఏదో పంపించారు. శ్రవణ నక్షత్రం విష్ణు, ఇది కాదండి.
మీరు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయారు. అది కాదు. దానికన్నా ముందు నాకు వీల్ కనిపించింది, ఆ లేదు వీల్ లేదు. క్యాప్చర్ చేద్దాం రాలేదు. ఓకే, ఇప్పుడు సరే, ఇప్పుడు అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. ఇదంతా కూడా ఆయన ఆధారంగా ఇప్పుడు నేను ఇలా చక్రం తిప్పుతున్నాను అవునా? ఇది భూచక్రము విష్ణు చక్రాలు లాగా అది ఆయన భగవంతుడు నక్షత్రనేమి. ఈ నక్షత్రాలలో ఉన్న ప్రాణము, నక్షత్రాలలో కూడా ప్రాణం ఉంది. అవి మినుకుమంటూ మెరుస్తున్నాయి. ఇది కూడా నక్షత్ర మణిగారు ఏదో పంపించారు, చూస్తున్నాను ఒకసారి. లార్డ్ విష్ణు, ఎస్ 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 ఎస్, ఒక్కసారి మణిగారు పంపించారు ఒకటి, అందరూ చూడగలరా? నన్ను షేర్ చేయమంటారా? అది నేను ఐ విల్ సేవ్ ఇట్ అండ్ మేబీ ఐ విల్ ప్రొజెక్ట్ ఇట్. అందరికీ కనిపిస్తోందా అది? ఫస్ట్ ఆవిడ పంపించారు, ఒకసారి చూడండి. ఉద్దరేదాత్మనాత్మానం గ్రూప్ లో ఉంది. కనిపిస్తుందండి. అది అది అలా ఉండాలి జనరల్లీ. అది దొరికింది, భలే దొరికింది. నాకు దొరకలేదు, మీకు దొరికింది. ఎందుకని? నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను? సో అది అన్నమాట. మీరు తొందరపడుతున్నారు సార్, మాకు ఎట్లా చూపాలి అని యాంగ్జైటీలో ఉన్నారు. మేము కొంచెం ప్రశాంతంగా ఎతికామంతే. రైట్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంది సార్, మాకు ఎప్పుడు చూపిద్దామా అని. వండర్ఫుల్ వండర్ఫుల్, ఎనీవే హ్యాపీ. సో అది మెయిన్. అలాగా మనకేమైతుందంటే ఈ నక్షత్రనేమి అనేది ఇది. సో ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటి? నక్షత్రనేమి నక్షత్రం ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది కదా. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమి డౌట్స్ లేవు కదా. సరే, ఇప్పుడు ఇదే శ్లోకంలోది అనిర్విన్న అనే దానికి అర్థం చెప్పండి ఎవరైనా సరే. నిర్వచించలేనిది సార్, నిర్వచనం లేదు, డెఫినిషన్ డిఫైన్ చేయలేదు. కాదు, నిర్విన్నుడు. అతను ఒక్కసారిగా అది వినగానే నిర్విన్నుడు అయ్యాడు అని చెప్పేసి అంటారు. నిర్వీర్యుడు అయ్యాడు, నిరాశ చెందనివాడు, నిస్పృహ చెందలేనివాడు. నిరాశ నిస్పృహ లేకుండా. ఇప్పుడు జనరల్ గా ఎందుకు వస్తుంది నిరాశ నిస్పృహ అంటే, భగవంతుడు కూడా సృష్టి ఇలా ఉంటుంది అని అనుకుని ఉండడు. భగవంతుడు కూడా ఈ సృష్టి ఇలా ఉంటుంది అని అనుకుని ఉన్నాడు. ఆయన సృష్టి చేసినప్పుడు ఏమనుకున్నాడు? చాలా అద్భుతంగా నడుస్తుంది అని. కానీ ఏమైందంటే, సృష్టి చేసిన ఇమీడియట్ గా ఫస్ట్ జనరేషన్ లోనే ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి? తల్లి రూపంలో వచ్చింది, దేవహూతి రూపం లోపల వచ్చింది. భగవంతుడు తల్లి ఆవిడేమంటుంది? ఒరే, నీ చెల్లెళ్ళందరికీ పెళ్లిళ్ళు చేశారు, మీ నాన్నగారు పోయారు, అడవుల్లో కూర్చున్నారు, నా సంగతి ఎట్లా, నన్నెవరు చూస్తారు అని చెప్పేసి శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా బోర్ నేరవడం. అంటే అప్పుడు ఆయన కపిల గీత చెప్పాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. సో భగవంతుడికి కూడా ఇవి ఎక్స్ట్రా పని కాదా? సృష్టి చేయడం ఎందుకు? అరుసు తొక్కనేలా, కాడు గలగనేలా, మాటకి ఇలాగ సృష్టి చేయడము, సృష్టి లోపల ఏదో ఒక ఇబ్బంది రావడము, మళ్ళీ దాన్ని సవరించడానికి ఆయన రావడము. మళ్ళీ సృష్టి చేసినప్పుడు కూడా ఏమవుతుంది? అన్నిసార్లు కూడా మంచి పుట్టదు, అందులోంచి చెడు కూడా పుడుతుంది. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఉన్నాయి కాబట్టి తామసిక గుణాలు తీసుకున్న వాళ్ళు, అదే సూర్యుడు వెళ్తురు, మంచి పనికి వాడుకునే వాళ్ళు ఉంటారు, చెడు పనికి వాడుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ప్రపంచంలో చెడు కూడా స్ప్రెడ్ అయ్యితూ పోయింది. ఇలా చెడు కూడా స్ప్రెడ్ అయ్యితూ పోయేసరికి ఏమైపోయింది అంటే, ఆ చెడు వల్ల ప్రపంచమంతా కూడా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందులోనే మనకు వచ్చినటువంటి అసురులు, దానవులు, రాక్షసులు, వీళ్ళందరూ కూడా చెడు శక్తులై మొత్తం ప్రపంచాన్ని హింసించడం అంటూ మొదలెట్టారు. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయాలి దేవుడు. ఆయనకు విసుగుందా? జగద్ రక్షణ చెయ్యాలి, జగద్ రక్షణ చేయడంలో భగవంతుడికి విసుగుందా? ఆ విసుగు లేనటువంటి వ్యక్తి స్థవిష్ట అంటే విరాటమైనటువంటి రూపంని కలిగి ఉండి ప్రపంచమంతా వ్యాప్తి చెందినవాడు అనేటటువంటి మీనింగ్ మనం తెలుసుకున్నాం. దానికి ప్రత్యేకంగా మనకేమి ఇది లేదు. భూహ అంటే భూమికి ఆధారమైనటువంటి వాడు, భూమికి ఉన్నట్టుగా ఓపిక ఉన్నటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత ధర్మ యూపహ అనే దానికి మనం తెలుసుకున్నాం. యూప స్తంభం, యజ్ఞం లోపల ఒక యూప స్తంభం కట్టి దాని ఆధారంగా యజ్ఞం జరుగుతుంది అన్నమాట. అదే విధంగా ధర్మానికి ఆధారభూతులైనటువంటి వాడు భగవంతుడు అని చెప్పడానికి ధర్మ యూపహ అని చెప్పి అంటారని తెలుసుకున్నాం. మహామఖ, మఖ అంటే యజ్ఞము, నక్షత్రం కూడా ఉంది మఖ అనేటటువంటిది. ఆ మఖ అనేటటువంటిది ఏదైతే ఉందో అది యజ్ఞ స్వరూపము. యజ్ఞ స్వరూపం అంటే ఏంటి? యజింపజేసేది యజ్ఞ స్వరూపం. ఇదే మళ్ళీ మనకి జీ అని వస్తుంది, తర్వాత కూడా వస్తుంది, తర్వాత శ్లోకంలో కూడా వస్తుంది. బట్ ఇక్కడ యజ్ఞ అనేటప్పుడు మహామఖ అనేటటువంటిది ఏదైతుంది యజ్ఞ స్వరూపుడు అంటే పూజించదగినవాడు, యజించదగినవాడు. యజించే ఏమొస్తుంది మనకు? జయం వస్తుంది, యజ ద్వారా జయ వస్తుంది. సో ఆయనని మనము పొందగలం. అది మహామఖ.
క్షమః, క్షమః అంటే అపరాధాలన్నీ క్షమించేటటువంటి ఓర్పు. ఎవరైతే అనిర్విన్నుడో ఆయనకు క్షమ అనేటటువంటిది ప్రత్యేక లక్షణం ఏం కాదు, అది సహజంగా వచ్చినటువంటి లక్షణమే. నెక్స్ట్ వచ్చేది క్షామః. ఈ క్షామః అనే దాన్ని మనం మళ్ళీ బాగా అర్థం చేసుకోవాలి. క్షామము అంటే కరువు, కాటకాలు, ఏది దొరకనటువంటి స్థితి. ఆ స్థితిని ఏమంటారంటే లయ స్థితి అని చెప్పేసి అంటారు. అన్నింటినీ తన లోపల కలుపుకునే స్థితి ఏదైతే ఉందో అది క్షామ స్థితి. అన్నింటినీ తన లోపల లయం చేసుకునేటటువంటి స్థితి. చివరగా సమీహనః. సమీహనః అంటే అన్ని పనులను చక్కగా చేసేవాడు. సమీచీనం అని చెప్పి వింటాం కదా, అలాగే సమీహనః ఉన్న పనులన్నింటినీ కూడా సక్రమంగా చేసేవాడు. సృష్టి, స్థితి, లయ వీటన్నిటిని కూడా చక్కగా చేసేవాడు అనేటటువంటి అర్థం. ఇది గత వారం చెప్పుకున్న శ్లోకం యొక్క పునశ్చరణ. ఎవరికైనా మళ్ళీ ఏదైనా పదం అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటే చెప్తాను. ఇది మొత్తము అంటే ఆయన ఆధ్వర్యంలో సృష్టి స్థితి లయ బాగా చేయగలిగింది అని జరుగుతాయి, చక్కగా జరుగుతాయి, సమర్థవంతంగా జరుగుతాయి. సమీ అనే దాని నుంచి సమైక్యము, సమర్థవంతము, సమ్యక్కు, ఈ పదాలన్నీ దాని నుంచి వచ్చినవే. సమీహనము అంటే చాలా చక్కగా జరిగినటువంటి వస్తువులు. అలాగా ఇతిహాసః అలా అహ అనేటటువంటి పదం ఇక్కడ హనహ అని చెప్పేసి దాంట్లో వచ్చిందన్నమాట. అన్నిటిని కూడా చక్కగా జరిపేవాడు. ఇతిహాస అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పేది ఏది చెప్తామో, ఇలాగ ఇక్కడ మనం వచ్చినటువంటి సమీహనలో అన్నిటిని కూడా సమ్యక్ చేసేటటువంటి వ్యక్తి, అన్నిటినీ కూడా చక్కగా నిర్వహించే వ్యక్తి, సృష్టి స్థితి లయలను చాలా చక్కగా భేదించేటటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఎస్ ఆర్ నో? ఇందులోపల ఏ పదం అర్థం కాకపోయినా అడగండి, ఒకసారి మళ్ళీ అడగండి, పర్వాలేదు. ఇంకొక 5 రెండవ నిమిషాలు పదం ఒక్కసారి. రెండవ పదం సార్ యూపస్తంభ అంటే మూలమా సార్? యూపం అంటే ధర్మంకి ఆధారం. యజ్ఞం లోపల ఏం చేస్తారంటే, యజ్ఞం లోపల మనము ఒక స్తంభాన్ని కట్టి దానికి బలి పశువుని కడతారు అని చెప్పేసి ఒక వాదన అన్నమాట. ఒక రకమైనటువంటిది తర్వాత వచ్చినటువంటిది. అయితే అక్కడ బలి పశువుని కట్టడం అని కాదు, భగవంతుడిని ఆధారంగా, దాని ఆధారంగా యజ్ఞం యొక్క డైమెన్షన్స్, యజ్ఞం యొక్క హవిస్సులు ఇవన్నీ అక్కడ పెడతారనమాట. ఆ స్తంభం దగ్గర ధర్మ యూప స్తంభము అంటారు. యూప స్తంభము అంటే హవిస్సులు ఇచ్చేటటువంటి స్తంభము. దాని ఆధారంగానే యజ్ఞం నడుస్తుంది. ధర్మ యూప అంటే ఏంటి? ధర్మం యొక్క ఆధారం ఆయన. యూపస్తంభము ఆధారంగా యజ్ఞం జరుగుతుంది, ధర్మయూపము ఆధారంగా ధర్మము ఎగ్జిక్యూట్ అవుతుంది. ధర్మానికి ఆధారము యూపము అంటే ఆధారం అన్నమాట. యజ్ఞానికి ఏ విధంగానైతే యూపస్తంభము ఆధారమో ధర్మమునకు ఈయన ఆ విధంగా యూపస్తంభం లాంటి వాడు అని చెప్పేసి లెక్క. ఈయన మా ఊరి బొబ్బిలి బ్రహ్మన్న అన్నాం అనుకో, అంటే మా ఊర్లో బొబ్బిలి బ్రహ్మన్న ఫస్ట్. బొబ్బిలి బ్రహ్మ అంటే ఓకే, బొబ్బిలి బ్రహ్మ వాడు. అదే అంటే యజ్ఞంలో ఇంటిని ఈ ధర్మయుగుడు అంటే ధర్మకి ఆధారమైనటువంటి అంటే స్థిరంగా ఉంటుంది. జ్ఞాపకం విస్తారమైన ప్రపంచంలో వ్యాపించి ఉన్నటువంటి ప్రపంచమంతా ఈ భాగంలో పూర్తి స్థాయిలో వ్యాపించిన పరమ మనకు ఇష్టం విస్తారంగా వచ్చి వ్యాప్తి చెందిన ప్రాంతంలో విస్తారంగా విరాట రూపంలో వ్యాపించినటువంటి ఇప్పుడు ఇది ప్రపంచం కూడా ఆయన ఇదంతా కూడా విరాట రూపంలో విశాలమైన రూపంతో చేసినటువంటి వ్యక్తి. అర్థమైందమ్మా? విష్ట ఇంకా కూడా ఏం పర్లేదు. ఉత్తవారం చెప్పుకునే బదులు మీరు మళ్ళీ వెళ్ళి రిఫర్ చేసే బదులు నేను చెప్పినప్పుడు వినడమే ముఖ్యము. సిగ్గుపడద్దు, సిగ్గుపడితే పోయినట్టే. సార్ స్థవిష్ట భూ ధర్మయూప అని ఉంది కదా సార్. భూ అంటే ఆధారభూతం. భూ అంటే ఆధారభూతం అంటే భూమికి ఏ విధంగానైతే ఓపిక ఉందో అలా ఈయనకు ఓపిక ఉన్నది అని ఒక అర్థము. భూమి ఏ విధంగానైతే మనందరికీ ఆధారమై మనందరినీ పోషిస్తుందో అలా ఈయన మనందరికీ ఆధారమై పోషిస్తున్నాడు. ఈ మొత్తం శ్లోకంలో ఆయన ఆధారభూతుడు అనేటటువంటి విషయాన్ని మనం నక్షత్రాలకు ఆధారభూతుడు, మనందరికీ ఆధారభూతుడు, ధర్మానికి ఆధారభూతుడు, ప్రళయ కాలంలో జరిగే వాటన్నిటికీ కూడా ఆయననే మూల కారణము,
తర్వాత ఈ ప్రపంచమంతా నిర్వహించడానికి ఆయనే మూల కారణము. ఇందులో తెలుసుకునేదంతా కూడా ఈ శ్లోకం మొత్తము కూడా ఆయననే ఆధారభూతుడు, అంటే ఆయన ద్వారానే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి అర్థం. ఈ శ్లోకం మొత్తము ఆయన ద్వారానే ప్రపంచమంతా నిర్వహింపబడుతోంది. యజ్ఞో వై విష్ణు, యజ్ఞము అంటే నిర్వహింపడం. ఈ ప్రపంచమంతా కూడా ఆయన ద్వారా నిర్వహింపబడుతోంది. మనము 45, 46, 47 శ్లోకాలలో మొదటి శ్లోకంలో ఏం తెలుసుకున్నాము? ఆయన కాల స్వరూపుడు అని చెప్పేసి తెలుసుకున్నాం. రెండవ శ్లోకంలో ఏం తెలుసుకున్నాము? ఆయన సృష్టి మొత్తము వ్యాపించి ఉన్నాడు అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్న శ్లోకంలో ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతుడు ఆయనే అని చెప్పి తెలుసుకున్నాం. మంచిగా ఉందా? చాలా మంచిగా ఉంది సార్. అయితే ఇది మనం 13వ అధ్యాయంలో చెప్పుకున్నట్టు సర్వత పాణిపాదంత సర్వతో క్షిరోముఖం అని ఆయన చెప్పినట్టే కదా సార్ అది. అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు. అన్ని చోట్ల పాదములు, ముఖము అన్ని చోట్ల ఎలా అయితే వ్యాపించి ఉన్నాడో అలాగే ఇక్కడ కూడా వ్యాపించి ఉన్నాడు అని మీనింగ్. స్థవిష్ట. ఈ శ్లోకం, ఈ 3 శ్లోకాలు ఎవరైనా మళ్ళొకసారి అర్థం చెప్పండి. ఒకసారి ఫస్ట్ అర్థం చెప్పండి, తర్వాత ప్రశ్నలు. 45వ శ్లోకం ఏం తెలుపుతోంది? ఋతు సుదర్శన టైం యొక్క స్వరూపమే దేవుడు. ఓకే, తర్వాత శ్లోకం ఏం చెప్తోంది? సృష్టి మొత్తానికి కారణభూతుడు ఆయన అని చెప్పి చెప్తుంది. మూడవది ఏం చెప్తోంది? మూడవ శ్లోకము అన్ని నిర్వహించేవాడు, అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి వాడు ఈయన తెలుపు. అంతేనా? యజ్ఞో వై విష్ణు, యజ్ఞో వై విష్ణు. సో చాలా క్లియర్ గా ఉందా? ఫస్ట్ శ్లోకం కావాలి అంటే కాలోస్మి అహం అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు. కాలో బ్రహ్మ అని కూడా చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. 46వ శ్లోకం లోపల సర్వం ఖల్విదం బ్రహ్మ, అన్ని చోట్ల ఆయననే ఉన్నాడు. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, అన్ని చోట్ల ఉన్నటువంటిది ఆయనే కదా అని చెప్పి చెప్పడం. ఖలు అంటే కదా. 3వ శ్లోకం 47వ శ్లోకం లోపల యజ్ఞో వై విష్ణు, మూడు వాక్యాలతోటి మొత్తం ఉపనిషత్తుల సారం మొత్తము 3 వాక్యాలలో వచ్చేసింది. 3 శ్లోకాలలో ఉన్నది 3 వాక్యాలలో నేర్చుకున్నారు శ్రీనివాస్ స్టూడెంట్స్. మొదటి శ్లోకంలో ఏమో కాలమే బ్రహ్మ, కాలో ధర్మము మోక్షతత్వం ఫస్ట్. లోక క్షేత్ర ప్రబుద్ధ 11వ అధ్యాయంలో వస్తుంది కదా సార్ అది. అవును. సో కాలమే బ్రహ్మ అనేది 45వ శ్లోకం లోపల. 46వ శ్లోకం లోపల అంతటా ఆయననే వ్యాపించి ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి పదం మనకు వేదాల్లో తెలిసిపోతుంది. చివరిగా 47వ శ్లోకం లోపల యజ్ఞ భాగం నిర్వహించేది. యజ్ఞము అంటే నిర్వహణ అని మీనింగ్. యజ్ఞం చేసే అన్ని నిర్వహించేది ఆయననే, అన్నిటికీ ఆధారభూతుడు ఆయననే. కాబట్టి యజ్ఞో వై విష్ణు అని చెప్పేసి అనొచ్చు. సో 45వ శ్లోకంకి ఏమో కాలోస్మి అని చెప్పొచ్చు, 46వ శ్లోకం కాలో బ్రహ్మ అని చెప్పొచ్చు, 46వ శ్లోకంకి సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పొచ్చు, 47వ శ్లోకంకి యజ్ఞో వై విష్ణు అని చెప్పి చెప్పుకుంటే అయిపోయినట్టే. 3 శ్లోకాలు మనకు అర్థమైనట్టే. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ప్రశ్నలు లేకపోతే ఇవి రిపీట్ చేయండి. అంటే సృష్టి మొత్తం 45వ శ్లోకంలో లక్ష్మీ గోవిందుడు గారు అడగండి. సార్ 46 సృష్టి మొత్తానికి ఆధారం ఆయనే అని చెప్పుకోవచ్చా? సృష్టి మొత్తానికి క్రియేట్ చేసింది ఆయన, ఆధారం ఆయన. తర్వాత ఆధారం అనేది ఇప్పుడు చివరి శ్లోకం లోపల ఏమొచ్చింది మనకు? అన్ని నిర్వహించేవాడు, ఆధారమైన వాడు. అది చివరి శ్లోకంలో. మధ్య శ్లోకంలో సృష్టి తయారు చేసింది, సృష్టి అంతా వ్యాపించి ఉన్నది ఆయన అని చెప్పి వ్యాపించి. ఓకే సార్. కల్విదం బ్రహ్మ అని చెప్పారు కదా సార్. సర్వం కల్విదం బ్రహ్మ. ఇంకా సుధామోహన్ గారు ఏదో అడగబోయారు ఇందాక. లేదు, అది 3 ఒకసారి కరెక్ట్ గా రాసుకున్నాను అని. మొదటి కాలస్వరూపంలో దైవము, కాలస్వరూపంలో దైవంగా ఉన్నారు. ఆ కాలోస్మి అన్నది దీనికి వర్తిస్తదని చెప్పారు. కాలోస్మి అంటే అది భగవద్గీత అవుతుంది. కాలో బ్రహ్మ అని రాసుకోండి. కాలో పరబ్రహ్మ సార్. కాలో బ్రహ్మ. ఓకే, కాలో బ్రహ్మ. ఓకే. సెకండ్ది సృష్టికి ఆధారభూతం ఆయన, సర్వం కల్విదం బ్రహ్మ. సృష్టి వ్యాపించినది ఆయన, సృష్టి మొత్తానికి వ్యాపించింది ఆయన. సృష్టించి వ్యాప్తి చెందినటువంటి విస్తార సృష్టికి కారణభూతుడు, సృష్టి మొత్తానికి కారణమై అందులో వ్యాపించి ఉన్నాడు. కారణభూతుడు అనే బదులుగా మీకు ఎందుకు ఈ పదం ఉందో చెప్పండి ఒకసారి. నేను అంటున్నా, సృష్టి జరిపి అందులో విస్తరించాడు. సృష్టి జరిపి అంతటా విస్తరించి ఉన్నవాడు అనే దానికి 2వ శ్లోకం.
దాన్ని మనం ఏం చెప్పచ్చు? సర్వం ఖలు ఇదం బ్రహ్మ, అంతగా వ్యాపించి ఉన్న ఆయనే కదా. అది సమయతత్వం అని కూడా చెప్పారు సార్ లాస్ట్ వీక్. అది అంటే సమయతత్వం విస్తరించినవాడు, అంతటా వ్యాపించినవాడు, సర్వవ్యాపి, ఈ సమయంలో ఉన్నాడు ఈ సమయంలో లేడు అని లేదు. సృష్టి నిర్మాణంలో భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. అట్లా సమయతత్వం గురించి కూడా అప్పుడు ఉన్నాడని ఇప్పుడు లేడని అని కాదు. అది మీ సమయతత్వం ఫస్ట్ వస్తుంది కాలంది. రెండో దాంట్లో సృష్టించిందంతా కూడా ఆయన, టైం స్పేస్. ఎందుకు ఇప్పుడు కొత్తగా కన్ఫ్యూజ్? ఇవి గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా గుర్తుంచుకోండి. ఎందుకు మీరు మూడోది అన్ని నిర్వహించేవాడు, ఆధారం, అన్నిటికీ ఆధారం, అన్నిటికీ ఆధారము, అన్నిటినీ నిర్వహించేవాడు. అన్ని పనులు నిర్వహించేవాడిని యజ్ఞం అంటారు. భారతిగా ఇంకా మీకు ఏమన్నా ప్రశ్న ఉందా? ఒకసారి అడగండి. ఇందాక మీరు అడుగుతుంటే ఆపాను మధ్యలో. ఏమన్నా ప్రశ్న ఉందా? ఓకే. ఇంకా ఎవరికైనా ఏ చిన్న డౌట్ ఉన్నా అడగండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. మొదటి దాంట్లోపల సమయ స్వరూపుడుగా భగవంతుడిని పూజిస్తున్నాం. రెండవ దాంట్లో సృష్టి మొత్తము విస్తరించిన వాడిలాగా ఆయనని పూజిస్తున్నాం. మూడో దాంట్లోపల పనులు చేసే వ్యక్తిగా ఊహిస్తున్నాం. అంతే. ఇప్పుడు ఇంట్లోపల ఎవడో టీవీ తేవడానికి ఒకడు కారణం, కానీ టీవీ నడిపించడానికి కారణమైన వాడు ఒకడు. ఇప్పుడు మన ఇంట్లోపల ఏం చేస్తాం మనము? టీవీ తెచ్చిన వాడు ఒకడు, టీవీ నడిపించేవాడు ఒకడు. సో అది 46-47 శ్లోకానికి మీ డిఫరెన్స్. 46-47 శ్లోకం అర్థమైందా? గ్రైండర్ తెచ్చేవాడు ఒకడు, బయట నుంచి గ్రైండరు తెచ్చాడు ఒకడు, తెచ్చి 46వ శ్లోకం అయిపోయింది. గ్రైండర్ తెచ్చిన వాడు ఒకడు అని చెప్పి. 47వ శ్లోకంలో గ్రైండర్ ని నడిపించేవాడు ఒకడు అని చెప్పి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే గ్రైండర్ నడిపించేవాడు రెండు కూడా ఆయనే. ఇంకా అందరికి అర్థమైందా? వెళ్ళిపోవచ్చా నెక్స్ట్ శ్లోకంలోకి? సిగ్గుపడద్దు ప్లీజ్, సిగ్గుపడద్దు. మీరు సిగ్గుపడ్డారంటే నేను చచ్చిపోతా, నాకు చచ్చిపోవాలనుంటుంది. జనాలు ఎవరు సిగ్గుపడద్దు సార్, సిగ్గు లేనివాడు సార్, పర్వాలేదు. ఓకే, చదవండి. తర్వాత 48వ శ్లోకం చదవండి ఎవరైనా. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. విముక్తాత్మ, నివృత్తాత్మ కాదు, విముక్తాత్మ. మళ్ళొకసారి చదవండి. ఎవరు? యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. అది విముక్తాత్మ, నివృత్తాత్మ కాదు. ఆహా, ఓకే. నా బుక్ లో అలా ఉంది. లేదండి, మా బుక్ లో నివృత్తాత్మ అనే ఉంది సార్. ఓకే, పర్వాలేదు. విముక్తి నివృత్తి రెండు కూడా ఒకటే కాబట్టి రెండింటిది మీనింగ్ ఒకటే, కానీ నా బుక్ లో కూడా గీతా ప్రెస్ దాంట్లోనే విముక్తాత్మ ఉంది. గీతా ప్రెస్ ఆ దగ్గర బుక్ లో కూడా విముక్తాత్మ అనే ఉంది. పర్వాలేదు. నివృత్తి అన్న కూడా తప్పేమీ లేదు. నివృత్తి అన్న కూడా మీనింగ్ మారదు, కానీ మరి కరెక్ట్ పదం ఏదనేది నాకు తెలియదు. నివృత్తి విముక్తి రెండు కూడా ఉన్నాయి. సరే, గొల్లపూడి వాళ్ళ బుక్ అండి. ఓకే, సరే. విముక్తాత్మతో తెలుసుకుందాము. అర్థం మాత్రం రెండింటికి అదే. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం తెలుసుకుంటాం? ఇప్పుడు ప్రతి శ్లోకంలో భగవంతుడి యొక్క ఒక లక్షణాన్ని తెలుసుకుని అర్థం చేసి, ఎందుకంటే భగవంతుడికి రూపం ఇచ్చుకోవడం కష్టం. ఆ రూపం ఇచ్చుకొని తెలుసుకోవడం కంటే కూడా భగవంతుడు ఆ రూపం ఇచ్చుకున్నాం. ఇప్పుడు భాగవతంలో ఏం చేసాం? దేవుడికి రూపం ఇచ్చాం. ఎస్ ఆర్ నో? ఫస్ట్ చెప్పండి, ఎస్ ఆర్ నో? భాగవతంలో దేవుడికి రూపం ఉందా లేదా? ఏమేమి రూపాలు ఉన్నాయి? ఒక 10 రూపాయలు చెప్పండి. 21 అవతారాలు ఉన్నాయి కదా సార్. ఇంకా అంతే, అవన్నీ అవతారాలు, విరూపాలు. చివరికి లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఏమవుతుంది? దేవుడు ఎట్లా ఉంటాడని అడుగుతారు. వాసుదేవుడి రూపంలో ఆయన ఇప్పుడు రూపంలో ఉన్నాడని భాగవతం మొత్తం చెప్పాడు. చివరికి భాగవతంలోనే మళ్ళీ లాస్ట్ లోపల మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి దేవుడు రూపం ఏంటి అని చెప్పి అడిగారు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడికి ఒక రూపం ఇవ్వడం మంచిదే, తప్పులేదు, మన సాధనకు ఉపయోగపడుతుంది. హిందూ ధర్మం మొత్తం రూపం పైన ఆధారపడి ఉంది. అందుకే మనకు స్టార్టింగ్ లోపల 11-12వ అధ్యాయంలో కూడా అడుగుతాడు, ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే
సో అందులోపల ఏం తెలుస్తుంది మనకు, ఏది కరెక్ట్, విగ్రహంని రూపంతో దేవుని రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా అంటే అప్పుడే భగవంతుడు అంటాడు, ఏమంటాడు, క్లేశోధిక తదస్తేష అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్త హి గతుడి దుఃఖం దేహవద్భిరవాప్యతే అని చెప్పేసి అంటాడు. సో కాబట్టి రూపం లేకుండా పూజించడం కష్టం, కానీ అక్రూరుడు తర్వాత గోపికలు చెప్పారు, అక్రూరుడేమో నిరాకారంగాను గోపికలేమో నిరాకారంగా అంటే వీళ్ళు, కానీ వాళ్ళు ఫైనల్లీ యాక్సెప్ట్ చేస్తారు. అక్రూరుడేమో ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు. అక్రూరుడు రూపంగా ఆలోచించవచ్చు అనుకుంటాడు, గోపికలేమో నిరాకారంగా కూడా పూజించవచ్చు అని ఇద్దరు ఒకరిది ఒకరు యాక్సెప్ట్ చేస్తారు. వండర్ఫుల్. ఇవాళ ఎందుకో మీరు అందరూ ఏదో తాగొచ్చారు, అమృతం తాగొచ్చారు ఇవాళ. సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు, చాలా బాగా కూడా చెప్తున్నారు. నాకు ఎక్కడ సంతోషం అనిపిస్తుంది అంటే ఒక దాంట్లో వచ్చి ఇందాక కూడా నేను చెప్తుంటే భగవద్గీతలోకి వెళ్ళిపోయారు, వాటిలోకి వెళ్ళిపోయారు. దిస్ ఈస్ ద రైట్ వే టు థింక్. ఐ థింక్ ఇప్పుడు నేను అనుకున్న మార్పు మీ లోపల వస్తుంది. సో లక్ష్మీ కటాక్షం సార్, శ్రావణ శుక్రవారం లక్ష్మీ కటాక్షం అందరికి బాగా వచ్చింది. వండర్ఫుల్. చాలా సంతోషం ఉందండి ఇవాళ. నేను అంటే హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. ఆ ఉదాహరణలు కరెక్ట్ గా చెప్తున్నారు. ఆ ఉదాహరణలు కూడా ఏదో అడ్డగోలు ఉదాహరణలు కాకుండా అందరూ కూడా చెప్పినట్టు సార్ వీడియోలలో అన్ని ఎగ్జాంపుల్స్ మీరు చెప్పినట్టువే సార్ అంటే చెప్పినప్పటికీ కూడా ఎక్కడ దేంతో లింక్ చేసుకోవాలో చేస్తున్నది మీరే. ఎక్కడ దేంతో లింక్ చేసుకోవాలో, ఇప్పుడు నాకు తాడు తెలుసు, పాము తెలుసు. తాడుని పాముని కలిపేస్తే ఎట్లాగా? కలపట్లేదు. మీరు తాడును తాడుగానే ఉంచుతున్నారు, పామును పాముగానే ఉంచుతున్నారు. సో నిరాకారమా రూపమా? భాగవతంలోకి వచ్చేసరికి మళ్ళీ దేవుడికి రూపం కావాలి అనేసరికి మళ్ళీ ఇబ్బంది. సో చివరికి ఏమైంది, దేవుడికి రూపం లేదు అని చెప్పి తేల్చేశాడు భాగవతంలో కూడా. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ శ్లోకం 48వ శ్లోకం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి శ్లోకం. ఇందాకటి శ్లోకం లోపల ఏం తెలుసుకున్నామండి? ఇందాకటి శ్లోకంది మా కీ ఏంటి? ఇందాకటి శ్లోకంది యజ్ఞంతో మొదలవుతుంది. కరెక్ట్. కార్యనిర్వాహకుడు. వండర్ఫుల్. కార్యనిర్వాహకుడు నుంచి స్టార్ట్ అయ్యి ఇందులోపల జ్ఞానం వరకు వెళ్తుంది. కర్మ నుంచి జ్ఞానం వరకు తీసుకెళ్లే శ్లోకం 48. మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఇందాక చదివింది ఎవరు? కళ్యాణినా? ఒకసారి మళ్ళీ చదవమ్మా. యజ్ఞయజ్ఞో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః ఒక్క నిమిషం. క్రతుః సత్రం వరకు చదివి ఆపేసి మళ్ళా యజ్ఞ సత్రం వరకు. యజ్ఞయజ్ఞో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః. సతంగతి వద్దు. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ మీరే చెప్పొచ్చు జవాబు. ఒకసారి ఆపేసింది ఆమె అమ్మాయి. అమ్మ ఒక్కొక్క పదము ఇండివిజువల్ గా చదువుతావా? ఒక్కొక్క పదము స్లోగా. యజ్ఞయజ్ఞో. యజ్ఞ అంటే కార్యస్వరూపుడు, యజ్ఞ స్వరూపుడు. ఇది చాలా వాళ్ళు ఒక్క 10 నిమిషాలు ఎక్స్ట్రా అయితే పర్వాలేదు అందరికి. ఒక్క 10 నిమిషాలు ఎక్స్ట్రా ఏమనుకోవద్దు. మంచి రోజు, ఈరోజు చాలా మంచి రోజు, పౌర్ణమి రోజు నాడు మంచి శ్లోకం తెలుసుకుంటున్నాం. మొత్తం శ్లోకం చెప్పలేను, ఎలాగో అవ్వదు, 1.5 గంటల పడుతుంది మొత్తం శ్లోకం. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే క్లుప్తంగా మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. నాకు మనశ్శాంతి ఉంటుంది, లేకపోతే నాకు ఇక నైట్ అంతా నిద్ర పట్టదు. అరే వాళ్ళ పాయింట్ చెప్పలేదు అని నా బెంగ నాది. సో మంచి పాయింట్ అర్థం చేసుకోండి, చాలా బ్యూటిఫుల్ గా. అందరు చేయి గట్టిగా పట్టుకోండి, రాఖీలు కడుతున్నట్టుగా ఊహించుకోండి. నాకు ఇప్పుడు మంచిగా వినండి చాలా శ్రద్ధగా. యజ్ఞ ఇజ్య మహేజ్యశ్చ క్రతుః సత్రం, ఇవన్నీ కూడా ఒకే పనిని చెప్తున్నాయి. అది యజ్ఞము. అచ్చా, మీరెవరన్నా సత్రాయాగం అని విన్నారా ఎప్పుడైనా? 80,000 మంది అదే సార్. అదే అందులో ఉన్న మెయిన్ పోర్షన్ 80,000 మంది కంటే కూడా ఇంకొక మెయిన్ పోర్షన్ ఉంది అందులోపల. సత్రాయాగం అనేటటువంటిది ఏంటంటే అధిక కాలం చేసేటటువంటి యజ్ఞం. 12,000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అట్లా చేస్తూ ఉంటారు అనమాట. ఆ చేస్తున్నప్పుడు ఖాళీగా ఉంటుంది, కొద్దిగా మధ్యాహ్నం టైం ఖాళీగా దొరుకుతుంది. దొరకగానే అప్పుడు ఆ టైం లోపల పురాణ కాలక్షేపాలు, ఉపనిషత్తు చరిత్రలు. సూతుడు వాళ్ళు సౌనకాది మునులకు చెప్పేది సత్రయాగం జరిపేటప్పుడు చేశారు కదా సార్. నైమిసారణ్యంలో 1000 సంవత్సరాలు అట్లా చేశారు కదా వాళ్ళు. నారదుడు విని తనలో వాళ్ళ తల్లి ద్వారా ఆయన వింటాడు కదా ఆ టైంలో.
ఎవరు తల్లి ద్వారా వింటారండి? సారీ, మీ వాయిస్ మధ్యలో కట్ అయింది. సత్రయాగము జరిగిన అప్పుడు నారదుడు తల్లి ఒక దాసి ఆవిడ వింటుంటే ఆ టైంలో నారదుడు కూడా విని ఆయన మహానుభావుడు అవుతాడు. ఆయన మహానుభావుడు అయ్యి తల్లి గతించాక ఆయన మహానుభావుడు అవుతాడు. కరెక్ట్. దీక్షలో వాళ్ళకి సేవ చేస్తాడు కదా నారదుడు. చాతుర్మాస్య దీక్ష. కరెక్ట్. వాళ్ళకు సేవ చేస్తాడు నారదుడు. చేసి దానివల్ల ఏమవుతుందంటే తర్వాత జన్మ లోపల బ్రహ్మ మానసపుత్రుడుగా పుట్టగలుగుతాడు. ఎనివే, అది ఇక్కడ మనకు ఇది కాదు. సత్రం అంటే ఏంటంటే అనేక రోజులు జరిగేది అని. ఓకే, యజ్ఞం అనేటటువంటిది ఇందాక టీవీ మణి గారు చెప్పిన అర్థమే అందరూ గుర్తుంచుకోండి. ప్రస్తుతానికి కార్య నిర్వహణ తత్వం. చెప్పండి ఒకసారి, ఆవిడ తప్ప మిగతా వాళ్ళు చెప్పండి జవాబు. యజ్ఞ అంటే కార్య నిర్వహణ తత్వం. వెరీ గుడ్. సో ఇప్పుడు వెరీ గుడ్. ఈ యజ్ఞము అనేటటువంటి పదం నుంచి సత్రం వరకు ఉన్నటువంటివన్నీ కూడా యజ్ఞానికి సంబంధించినవే. ఇజ్య అంటే పూజింపదగినది. ఓకే, ఇజ్యము అంటే పూజించదగినది. మహా ఇజ్యశ్చ అంటే మళ్ళా మహా బాగా పూజించదగినది. క్రతువు అంటే వేదాలలో ఉన్న యజ్ఞాలని క్రతువులు అంటారు. ఓకే, క్రతువు నిర్వహించాలి అంటారు. అది కూడా వేదాలలో ఉన్నటువంటి యజ్ఞమే. సత్రం అంటే కూడా మళ్ళీ యజ్ఞమే. చాలా రోజుల పాటు చేసేటటువంటిది యజ్ఞం. సో ఇవన్నీ కూడా యజ్ఞం గురించి తెలియజేస్తున్నాయి. ఎస్ ఆర్ నో? చెప్పండి సార్. ఇజ్జ అంటే పూజించడం. ఇజ్జ అంటే పూజించడం. ఓకే, పూజించడము, పూజింపబడము, పూజ్యనీయుడు. ఓకే, ఇజ్య మహేజ్య. చా అంటేనేమో కూడా అని. మహేజ్య మహాయిజ్య. ఇజ్య మహాయిజ్య, గొప్పోడు, బాగా గొప్పోడు లాగా పూజింపదగిన వాడు, గొప్పగా పూజింపదగినటువంటి వాడు, గొప్ప ఆరాధ్యుడు అనేటటువంటి మీనింగ్. అంటే ఇవన్నీ కూడా యజ్ఞ రూపంలో మనం దేవుణ్ణి పూజించేటప్పుడు వచ్చినటువంటివన్నీ మాట అన్ని. సో యజ్ఞ, ఇజ్య, మహేజ్య ఇవన్నీ కూడా పూజలు, కర్మకాండలు, యజ్ఞయాగాదులు వీటికి సంబంధించిందా కాదా? క్రతువు అంటే ఏంటి? క్రతువు అంటే వేదాలలో చెప్పినటువంటి శృతులలో చెప్పినటువంటి పద్ధతులలో చేసేటటువంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో, సరైనటువంటి వైదిక సంకల్పం ఏదైతే ఉంటుందో అది కూడా క్రతువు, అది కూడా ఆయననే. చివరిగా సత్రం. సత్రం అంటే సరే మనకు తెలిసింది దీర్ఘకాలం ఉన్నటువంటి, అంటే దీర్ఘకాలం అంటే చాలా రోజులు ఉన్నటువంటి యజ్ఞ స్వరూపుడు. ఇంతవరకు అన్ని కూడా పూజలకి, యజ్ఞాలకు సంబంధించినవి. ఎస్ ఆర్ నో? డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ఇంకొకసారి అడగండి, ఇంకో 2 సార్లు అడగండి. ఇది ఒక్కసారి చెప్పండి సార్. వేదాలు శృతులలో చెప్పిన ప్రకారం ఆయన ఉంటాడని. క్రతువు సరైన పద్ధతిలో నిర్వహించేది కదా సార్. క్రతువు అంటే వేద పద్ధతిలో నిర్వహించేటటువంటి యజ్ఞంని క్రతువులు అంటారు. మిగతావన్నీ కూడా యజ్ఞము, యాగము, హోమము ఇవన్నీ కూడా మనం ఇళ్లలో అక్కడిక్కడ చేసుకుంటాం కదా. అందులోపల డైరెక్ట్ శృతి మంత్రాలతో చేసేదాన్ని క్రతువు అని అంటారని మనం తెలుసుకున్నాం. యజ్ఞంలో కూడా శృతి మంత్రాలు ఉంటాయి, కొన్ని పురాణ మంత్రాలు కూడా ఉండే అవకాశం ఉంది. హోమంకి వచ్చేసరికి పురాణ మంత్రాలతో చేయొచ్చు. ఇక మన ఇండ్లలో చేసుకునే హోమం కాదు, ఏం చెప్పాను? హోమము, యాగం సారీ యజ్ఞం తర్వాత వచ్చేది యాగం. హోమం అనేది మన ఇళ్లలో చేసుకునేది. గణపతి హోమము, ఈ హోమం, ఆ హోమం ఇవన్నీ చేస్తాం కదా, ఇవన్నీ మనం ఇళ్లలో చేసుకునేవి. యాగం అనేది జనాలందరినీ పిలిచి చేసేటటువంటి చండీ యాగం అవి ఉంటాయి కదా, జనాలను పిలిచి చేసుకునేది. యజ్ఞం అనేది ఈ హోత, ఉద్గాత వీళ్ళందరూ కలిసి చేస్తారు. అందులో వేద మంత్రాలు ఉంటాయి, కొంత పురాణ మంత్రాలు కూడా ఉండే అవకాశం ఉంది. క్రతువు అన్నప్పుడు 100% పురాణ యంత్రాలు. ఇవి మనం ఇంతకుముందు చెప్పుకున్నది, మళ్ళీ ఒకసారి చెప్పరా పోని మొత్తం డీటెయిల్ గా. సరే రేపు చెప్పుకుందాం. ఫస్ట్ ప్రస్తుతానికి ఇంతవరకు మీకు అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. క్రతువు అంటే వేదాలతోని ఉన్నటువంటి, వేదాలలో ఉన్న పద్ధతి ప్రకారం చేసేటటువంటి యజ్ఞం. ఓకే, అంటే వైదిక కర్మ బేసికల్లీ శృతితో చేసేటటువంటి కర్మ. ఓకేనా? క్లియర్? ఎస్ సార్, క్లియర్ సార్. టీవీ మణి గారు మీకు అర్థమైందా? మీరు ప్రశ్న అడిగింది మీరు. అర్థమైంది సార్, అర్థమైంది. మీకు అర్థమైందని వాళ్ళు చెప్తున్నారు, మీరు ఎట్లా ఊరుకుంటారు? వాళ్ళకి తెలుసు కదా సార్. ఓకే, ఇంతవరకు కూడా కర్మకాండలు. ఇప్పుడు తర్వాత ఇందాక ఎవరు చదివారో ఒకసారి మళ్ళీ వాళ్ళే చదవండి. శ్లోకం సతాంగతి నుంచి మొత్తం వరకు చదవండి. సతాంగతి నుంచి చదవాలి. సతాంగతి నుంచి. సర్వదర్శిని
విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. ఒక్కొక్క పదం ఇప్పుడు సతాంగతి నుంచి. సర్వదర్శి సతాంగతి. సతాంగతి. సతాంగతి, వెరీ గుడ్. నెక్స్ట్ ది సర్వదర్శి. సార్ ఈజీగా మీరు ఒకసారి అందరూ వినండి, ఆ పదం అర్థమవుతుందా లేదా చెప్పండి నాకు. సతాంగతి, సర్వదర్శి. నెక్స్ట్ విముక్తాత్మ. విముక్తాత్మ ఏదైనా విముక్తి అంటే సర్వజ్ఞో. సర్వజ్ఞ అంటే అన్ని తెలిసినవాడు. ఓకే. జ్ఞానం ఉత్తమం. జ్ఞానముత్తమం. ఇప్పుడు ఏం తెలిసింది? ముందు కర్మకాండంలో జ్ఞానం కన్నా ఉత్తమం, జ్ఞాని కన్నా ఉత్తమం. కాదు. కర్మకాండంతో మొదలెట్టి జ్ఞానం ఉత్తమం వరకు ఆయననే. మన వేదాలు, మన గ్రంథాలు, మన పుస్తకాలు అన్ని కూడా కర్మ జ్ఞానం ఈ రెండే ఉన్నాయి. భక్తి అనేది తర్వాత మనకు భాగవతంలో యాడ్ అయింది. కానీ కర్మ జ్ఞానం ఆ రెండింటి యొక్క సమన్వయమే ఈ శ్లోకం. మొదటి భాగాలన్నీ కూడా భగవంతుని కర్మ రూపాలలో చూపించాయి. సెకండ్ పార్ట్ సతాంగతి నుంచి. సతాంగతి అంటే సతులు, అంటే మంచి సత్ పురుషులందరూ కూడా పొందేటటువంటి గతి, అది మోక్షం. నెక్స్ట్ సర్వదర్శి, అన్నింటినీ కూడా దర్శించగలిగేటటువంటి తత్వము, జ్ఞానము. విముక్తాత్మ, అందరినీ విముక్తి చేయగలిగేటటువంటి పరమాత్మ ఆయన. సర్వజ్ఞ, అన్ని తెలిసినటువంటి వాడు, జ్ఞాని. జ్ఞాన ఉత్తమం, అందరికంటే కూడా గొప్ప జ్ఞానాన్ని, ఏదైతే అన్నిటికంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగినాడో ఆయన. సో ఈ పదాలన్నీ కూడా సతాంగతి నుంచి జ్ఞానముత్తమం వరకు ఒక జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తున్నాడా లేదా? ఎస్ సార్. సతాంగతి నుంచి ఎండింగ్ వరకు జ్ఞాన షట్కము. ఫస్ట్ యజ్ఞాలు అవన్నీ చెప్పింది మన కర్మయోగం, యజ్ఞ 4వ చాప్టర్ జ్ఞానయోగంలో చెప్పింది కర్మ షట్కం. ఇది అంతే. సో కర్మని జ్ఞానాన్ని కలిపేసినటువంటి శ్లోకం ఇది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందా లేదా? కర్మ నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్లేవాడు అంటే దీన్ని ఒకసారి ముందు ఇందులో పదం ఏదన్నా ఎవరికైనా అర్థం కాని అడగండి. ఎలాగో వచ్చే వారం బాగా డీటెయిల్ గా గంటన్నర పడుతుంది. బట్ ఇవాళ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. ఒక పదం ఏదన్నా అర్థం కాలేదు సార్ అంటే ఆ పదం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరికైనా ఏదన్నా విముక్తి చేసే దేవుడు, విముక్తి చేసేవాడు, మనని రిలీజ్ చేసేటటువంటి వాడు, ఈ బంధనాల నుంచి రిలీజ్ చేసేటటువంటి దేవుడు. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏదైనా పదం అర్థం కాకపోతే అడగండి. ముందు పదం ఇంపార్టెంట్. ఎవరికైనా ఏదన్నా నన్ను మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? అన్ని ఒకసారి చెప్పమంటే చెప్తా. సతాంగతి నుంచి చెప్పండి సార్. సతాంగతి అంటే విజయలక్ష్మి గారు, సారీ అమ్మా నాకు అర్థం కాలేదు, ఏమన్నారు? సార్ అది మామూలు అదే కొంచెం స్లోగా చెప్తే రాసుకోవడానికి ఉంటుందని. సరేనమ్మా. ఓకే సరే రాసుకోండి అయితే. యజ్ఞ అనగా యజ్ఞ స్వరూపుడు, అనగా యజ్ఞ స్వరూపుడు అనగా కార్యనిర్వాహకుడు. ఇజ్యః పూజింప అర్హుడు, పూజింప తగిన వాడు రాసుకోండి. మన ఎందుకు అర్హుడు, పూజింప అర్హుడు. మహా ఇజ్యః బాగా పూజింపదగినవాడు, ఆరాధ్యుడు అని రాసుకోండి. బాగా గొప్పగా పూజింపదగినవాడు. యజ్ఞ యజ్ఞ మహేజశ్చ క్రతుసత్రం సతాంగతి. క్రతుహు వేదాలలో చేసే సంకల్ప స్వరూపుడు, వేదాలలో చేసే సంకల్ప స్వరూపుడు, వేదాలలో చేసే యజ్ఞ స్వరూపుడు. క్రతుహు సత్రం దీర్ఘకాలం కొనసాగే కర్మకాండ, దీర్ఘకాలం కొనసాగే కర్మకాండ. ఇంతవరకు ఓకేనా అందరికి? విముక్తి ఇచ్చేవాడు, అదే ఇంకా అక్కడ దాకా రాలేదు. సతాంగతి సత్పురుషుల యొక్క పరమగతి.
సత్పురుషులు పొందేటటువంటి గతి, సత్పురుషుల యొక్క పరమగతి, సత్పురుషులు పొందేటటువంటి గతి, సత్పురుషులు పొందేటటువంటి స్థానము అని రాసుకోండి. సత్పురుషులు పొందే స్థానము, పరమ పదము అని రాసుకుంటే సరిపోతుంది. సతాంగతి, సత్రాం సతాంగతి, సర్వదర్శి, అన్నింటినీ దర్శించగలిగేవాడు, అన్నింటినీ చూడగలిగేవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూడగలిగేవాడు, అన్నింటినీ చూడగలిగేవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములను చూడగలిగేవాడు. సర్వదర్శి, నివృత్తాత్మ, విముక్తాత్మ, బంధాన్ని తొలగించే తొలగించేవాడు లేదా బంధములు లేనటువంటి స్వరూపుడు, రెండు కరెక్టే. మనకు బంధాలు తొలగించేవాడు ఆయనే, ఆయన స్వతహాగా బంధ విముక్తుడు. ఆ స్థాయికి మనం వెళ్తాం, బంధ విముక్తుడు అనే స్థాయికి మనం వెళ్తాం. ఆత్మస్వరూపుడు కూడా అనొచ్చా సార్? ఆత్మస్వరూపుడే బంధ విముక్తుడు అంటే బంధాలను పోగొట్టేవాడు అని మీనింగ్. బంధాలు పోగొడితే ఆత్మస్వరూపుడు అవుతావు, బంధములను పోగొడితే ఆత్మస్వరూపులం అవుతాం. బంధాలు ఉన్నంత వరకు మనం ఆత్మస్వరూపులం కాలేము, బంధములను పోగొట్టిన తర్వాత ఆత్మస్వరూపులం అవుతాం. కరెక్టే, కరెక్టే, అది కరెక్టే. ఆత్మస్వరూపము బంధాలు పోగొట్టిన తర్వాత, బంధములను విముక్తి చేస్తాడు అంటే ఆత్మ దర్శనాన్ని చేయిస్తాడు మనతోనే అని అర్థం. అలా చెప్పుకోవచ్చు. ఆత్మ కావాలి నీకు పదము అంటే అలా చెప్పుకోవచ్చు. సర్వజ్ఞ అంటే జ్ఞాని అని చెప్పి రాసుకోండి, అన్ని తెలిసినవాడు లేదా జ్ఞాని. సర్వజ్ఞ అన్ని తెలిసినవాడు, అన్ని తెలిసినవాడు, జ్ఞాని. జ్ఞానం ఉత్తమం, ఉన్నతమైన జ్ఞానాన్ని, ప్రకృష్టమైన జ్ఞానాన్ని కలిగినవాడు, ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగినవాడు, ప్రకృష్టమైన జ్ఞానాన్ని కలిగినవాడు. కళ్యాణ్ ఒకసారి మొత్తం శ్లోకం చదవమ్మా. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అత్యున్నతమైన జ్ఞానము కలిగినవాడు, ప్రకృష్టమైన అంటారు కదా, గొప్ప జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు. గొప్ప జ్ఞానాన్ని, అన్నిటికంటే గొప్పదైన జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగినవాడు, సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని కలిగినవాడు. ఇదంతా కూడా ఒకటే. గొప్ప జ్ఞానం అని రాసుకోండి సింపుల్ గా, గొప్ప జ్ఞానం కలిగినవాడు. కళ్యాణి గారు ఒక్కసారి మొత్తం శ్లోకం చదవండి. యజ్ఞ ఇజ్య మహేజ్యశ్చ, అది యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుసత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. పదములను విడదీసి చదవా ఒకసారి. యజ్ఞ ఇజ్య, యజ్ఞ ఇజ్యో, యజ్ఞ ఇజ్య చెప్పాలండి. ఇజ్య కరెక్ట్. మహేజ్యశ్చ, మహేజ్య చాను వదిలేసేయండి. చా అంటే కూడా అని ఏం లేదు, చా తీసేయండి. మహేజ్య క్రతుసత్రం, క్రతుః వేరు, సత్రం వేరు. క్రతుః సత్రం సతాంగతి, వెరీ గుడ్. సర్వదర్శి, వెరీ గుడ్. విముక్తాత్మ, వెరీ గుడ్. సర్వజ్ఞ, వెరీ గుడ్. జ్ఞానముత్తమం, వెరీ గుడ్. అన్ని కరెక్ట్. అదే ఒక్కటి కూడా తప్పలేదు. ఫస్ట్ లో ఇజ్జ ఒకటి కన్ఫ్యూజ్ అయ్యావు అంతే, అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారా దీంట్లో? ఇప్పుడు ఎవరైనా ఒకరు చెప్పండి, లేదా ఇద్దరు ముగ్గురు చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు. ఈ శ్లోకంలో ఏం నేర్చుకున్నాం మనం? ముఖ్యమైన విషయం ఏం నేర్చుకున్నాం? ఒక్కటి అంటే టీవీ మణి గారు చెప్పండి ఫస్ట్, తర్వాత లక్ష్మి గారు. టీవీ మణి గారు, లక్ష్మి గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. హోమం అంటే చిన్నగా ఇంట్లో చేసుకునేది అన్నారు. యాగము అని అంటే బయట కొంచెం అందరిని పిలుచుకొని పెద్దగా చేసుకోవడం, అంతే కదండి? అవును, అంతే. క్రతువు అంటే వైదిక యజ్ఞం సంకల్పాలతో అంటే ఏంటంటే కేవలము వీళ్ళే చేయిస్తారు. ఎవరు? పెద్ద పెద్ద పీఠాలు మఠాలు చేయించేవాటి లోక కళ్యాణార్థం. అంటే అన్ని లోక కళ్యాణార్థం చేయించవచ్చు. యజ్ఞం అంటే ఏంటంటే ఇప్పుడు చండీ యాగం కూడా లోక కళ్యాణార్థమే. సో అట్లా కాదు. యజ్ఞం అంటే ఏంటంటే చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ అవి చేయించేవి యజ్ఞాలు. అందులోపల హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అందరూ ఉండి చేస్తారు. అంటే వైదిక కర్మలతోటి సంకల్పంతో చేసేదనే కదా చేసేది క్రతువు. అది క్రతువు అంటే ఏంటంటే
అది వేదాలలో ఉన్న పద్ధతి ప్రకారము కంప్లీట్ వేదాలే, అందులో పురాణాల్లో ఉన్న మంత్రాలు ఉండవు, అన్ని వేద మంత్రాలే ఉంటాయి. సో అవి ఈ రోజుల్లో క్రతువులు తగ్గిపోయాయి. యజ్ఞము, యాగము, హోమములు జరుగుతున్నాయి. అన్ని కూడా అగ్ని కార్యాలే, పెద్ద తేడాలు లేకుండా అన్ని కూడా అగ్ని కార్యాలను గుర్తుంచుకోండి. యజ్ఞము అని అంటే పురాణాల్లో చెప్పినట్టు చేయటం అంతే. పురాణాలు వేదాలు ప్లస్ పురాణాలు కలిపితే యజ్ఞం. యజ్ఞము అంటే వేద మంత్రాలతో చేసేదని చెప్పారు. వేద మంత్రాలు ప్లస్ కొంత పురాణాలు కూడా ఉంటాయి, అందులో పురాణ మంత్రాలు కూడా ఉండవచ్చు. పురాణ మంత్రాలు అయితే యాగం అని చెప్పారు సార్. యాగం అని పూర్తి పురాణ మంత్రాలు ఉంటే యాగం. ఓకే, చిన్న స్థాయి యజ్ఞం యొక్క చిన్న స్థాయి యాగము. ఓకే, అందులోపల పురాణ మంత్రాలు ఎక్కువగా ఉంటాయి యాగాలలో. యాగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది హోమం. హోమం లోపల పూర్తిగా ఇంటి చిన్న స్థాయి లోపల చేసుకుంటాము, అందులో కూడా పూర్తి స్థాయి పురాణ మంత్రాలే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి స్థాయి తగ్గుతూ క్రతువు లోపల ఎక్కువ ఉంటాయి, యజ్ఞంలో కొద్దిగా తగ్గుతాయి, యాగంలో ఇంకా కొద్దిగా తగ్గుతాయి, ఈ హోమం లోపల ఇంకా పూర్తిగా తగ్గిపోతాయి. అంటే వేదం యొక్క స్థాయి తగ్గుతూ ఉంటుంది. ఎందుకని తగ్గుతుంది వేదం యొక్క స్థాయి అంటే, చేసే పండితులు దొరకరు. ఇప్పుడు మీకు క్రతువులు చేయాలి అంటే అవి చేయడం చాలా కష్టము. అసలు యాక్చువల్లీ క్రతువు యజ్ఞము దాదాపుగా సేమ్, ఎందుకంటే రెండిట్లో కూడా 99.9% వేద మంత్రాలే ఉంటాయి కాబట్టి. కొద్దిగా పురాణ మంత్రాలు కూడా ఉండొచ్చు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞాలలో వాటిల్లో వీటి లోపల. కానీ ఇవి యజ్ఞాలు చేసే వాళ్ళు పెద్ద గ్రూప్స్ అయి ఉండాలి, పెద్ద గ్రూప్స్. రెండోది ఈ చండీ యాగం లాంటిది 100 మంది 200 మంది కలిసి మనం కూడా చేసుకోవచ్చు. హోమం మీ ఇంట్లో చేసుకోవచ్చు. క్లియర్? అందరికి క్లియరా? అది క్లియర్ అయినా కాకపోయినా ఫస్ట్ ఈ శ్లోకం ని ముందు చెప్పండి. ఈ శ్లోకం ఇంపార్టెంట్. శ్లోకం లోపల 2 భాగాలు చెప్పుకున్నాం మనం. 2 భాగాలు ఏంటి ఒకసారి అందరూ అర్థం చేయించండి. కర్మ జ్ఞానం అండి. చెప్పండి. కర్మ జ్ఞానం. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్తాం. అంటే మన నిత్య జీవితంలో మనకు 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి కర్మ మార్గము, ఒకటి జ్ఞాన మార్గము. కర్మ మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి మహోన్నతమైనటువంటి శ్లోకం ఇది. కర్మ మార్గం ఏదైతే ఉన్నదో, కర్మ మార్గం లోపల మనం యజ్ఞ యాగాలు, పూర్వకాలం మనం ఇప్పుడు వేదాలు కూడా తీసుకుంటే మనకు ఫస్ట్ లో వచ్చిన సూక్తాలన్నీ కూడా యజ్ఞ మార్గమే. ఆ యజ్ఞ మార్గం లోపల అన్ని సూక్తాలు తెలుసుకుని చివరికి ఉపనిషత్తులోకి ప్రవేశిస్తాం. ఉపనిషత్తులేమో జ్ఞాన మార్గము. యజ్ఞ యాగాలతో ప్రారంభించి మనము ఉపనిషత్తుల్లోకి ప్రవేశిస్తున్నాం, యజ్ఞ యాగాల్లోంచి ఉపనిషత్తుల్లోకి వెళ్తున్నాం. కర్మ జ్ఞానం, కర్మ జ్ఞానం, కర్మ జ్ఞానం. కర్మ మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి భగవంతుడు ఆయన అని చెప్పేసి భగవంతుడి యొక్క లక్షణాలలో బాబు కర్మ మార్గము నువ్వే, జ్ఞాన మార్గము నువ్వే, శృతివి నీవే, ధృతివి నీవే అని చెప్పి భగవంతుడు మనము సినిమా లోపల ప్రార్థిస్తాం. ఏం సినిమా తెలుసా? స్వాతి కిరణం. స్వాతి కిరణం. సో అట్లాగా మీరు ఏది చెప్పరు, అదే చాలా మందికి సినిమాలు చూసే అలవాటు లేదు. సో అయితే కాబట్టి ఏంటంటే ఆ విధంగా భగవంతుడే అన్ని అని చెప్పి చెప్పడం. కర్మ మార్గము నువ్వే, జ్ఞాన మార్గము నువ్వే. కర్మ మార్గంలో నేను ప్రారంభం చేస్తాను ఓ భగవాన్, నా యాత్రని కర్మ మార్గంతో ప్రారంభిస్తాను, నన్ను జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టు. నాకు తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాను. నేను చదువుకున్నానా, వేద మంత్రాలు చదివానా, వేదాలు వల్ల వేసానా, వేదాలు బట్టి ఏం అవసరం లేదు. నీ కర్మ మార్గం సరిగా చేయి, వచ్చే జన్మలో ఆటోమేటిక్ గా నేను జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాడు దేవుడు. అచ్చా, ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో సుమారుగా 40 మంది వరకు నేను గంటా పదంగా సీలేసి చెప్తాను. పూర్వజన్మ లోపల కర్మ మార్గం లోపల ఉన్నత స్థానానికి వెళ్ళుండొచ్చు. ఉపనిషత్తులు అర్థం కావడము, జ్ఞాన మార్గం అర్థం కావడం అసంభవం. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, ఈ మార్గంలోకి ఎవరు రారు. దానికి తోడు నేను అప్పుడప్పుడు గ్రూప్ లోంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంటాను. ఒకసారి మొన్న మధ్య కోపం ఇది వచ్చేసి 150 మందిని తీసిపడేసా గ్రూప్ లోంచి. సో ఇక్కడ ఇది చాలా కష్టమైన మార్గం. కానీ ఈ మార్గంలో ఇంత శ్రద్ధగా ఉంటూ ఉన్నారంటే ఏదో పూర్వజన్మ సుకృతం లేదే ఇది పాసిబుల్ కాదు. అది మీకు తెలియటం లేదు. ఇప్పుడు అన్నిటికంటే అదృష్టం ఏంటి, అన్నిటికంటే దురదృష్టం ఏంటో నేను చెప్తా. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే జ్ఞాన మార్గంలోకి రావడం. అన్నిటికంటే దురదృష్టం ఏంటో తెలుసా? అన్నిటికంటే దురదృష్టం అది తెలియకపోవడం. జ్ఞాన మార్గంలో ఉన్నారని తెలియకపోవడమే దురదృష్టం. సో వండర్ఫుల్. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. స్వామి, నువ్వు ఇచ్చిన టాస్క్ ని నేను బాగా చేయగలుగుతున్నానేమో చూడు, ఒక మహోన్నతమైనటువంటి రోజు నాడు. సో అందరికీ అర్థమైందా అండి? చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్.
బాగానే కర్మ అర్థమైంది. జ్ఞానము ఒకటే శ్లోకంలో పెట్టాడు సార్. కర్మని జ్ఞానం జ్ఞానే ఒకటే శ్లోకంలో. పరిసమాప్యతే అని చెప్పారు కదా అది నీ కూడా జ్ఞానంలో పరిసమాప్యతే. ఎస్ ఎస్ సూర్యశ్రీ. అబ్బో ఇవాళ ఒకళ్ళని మించి ఒకళ్ళు చెప్తున్నారు శ్రేయాన్ జవాబులు. ద్రవ్యమయాద్యజ్ఞాతది. చెప్పమ్మా జ్ఞానం మళ్ళీ చెప్పు. తరగని సంపద. సార్ మీరు పరమానంద శిష్యులు అంటున్నారు కదా, అది కరెక్టే సార్, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆ పరమ ఆనందాన్ని పొందడానికి మేము మీ దగ్గరికి వచ్చాం సార్, ఆ గొప్పదైన ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని స్వీకరించడానికి. అందుకని ఈ రోజు మేము పరమానంద శిష్యులని యాక్సెప్ట్ చేస్తాం సార్. ప్లస్ సార్ మాకు తెలిసి తెలియని ఏ పని చేసినా ఏ ఆన్సర్ చేసినా అది కరెక్ట్ అయిపోతుంది సార్. వాళ్ళు ఏ పని చేసినా అది కరెక్ట్ అవుతుందండి అక్కడ. అయినా ఒకటి, ఇవాళ ఒక్కళ్ళు కూడా తెలియకుండా జవాబు చెప్పలే, అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా జవాబు చెప్పారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఇవాళ టీవీ మణి గారు చెప్తారు, ఆవిడ రజనీ గారు ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి కొంతమంది, కానీ మిగతా అందరూ కరెక్ట్ చెప్పారు. ఇవాళ అందరూ కరెక్ట్ చెప్పారు, అందరూ కూడా సరైన ఉదాహరణలు చెప్తున్నారు. సూర్యశ్రీ గారు, కళ్యాణి, విజయలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు, మాధురి, సౌజన్య, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా, సుధామోహన్ గారు, ఎవ్రీబడి ఈజ్ లైక్ చాలా కరెక్ట్ అయినటువంటి జవాబులని ముందుకు తీసుకొస్తూ చెప్తున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ ఇది. సో చాలా సంతోషం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఈ వారం కళ్యాణి చదివారు కాబట్టి వచ్చే వారం ఇంకెవరైనా చదివి ఎట్లా చదవాలి, నేను చెప్పినట్టుగా బ్రేక్ చేసి చదవాలి. అలా చదవండి. వచ్చే వారం ఇంకాస్త డీటెయిల్ గా తెలుసుకుందాం. అంటే ఇవేంటంటే ఏదో అడ్డగోలుగా చదవడం అలవాటైపోయింది. మనస్ఫూర్తిగా చూస్తే అప్పుడు అన్ని చోట్ల భగవంతుని చూడగలుగుతాం. ఎందుకంటే ఈ రూపంలోంచి రూపం లేని వరకు అన్ని ఉన్నది భగవంతుడే. మనం ఆ సినిమా లోపల, శుభోదయం సినిమాలో అంటాం కదా, రాయైతే మిరా దేవుడు, హాయిగా ఉంటాడు జీవుడు, ఉన్న చోటే గోపురం, ఉసురు లేని కాపురం, అన్నీ ఉన్న మహానుభావుడు. ఎంత గొప్ప మీనింగ్ అసలు. అంటే తత్వాన్ని పిండేస్తారు మన సినిమాల లోపల. ఎంత చిన్న చిన్న పాటల లోపల కూడా, విశ్వనాథ్ గారి సినిమాలు తీసుకోండి, ప్రతి పాట లోపల గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, ఇవన్నీ ఉన్నాయి చూడు, గోధూలి ఎర్రనా ఎందువలన. అంటే సి ద డైవర్సిటీ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దట్ పర్టికులర్ శ్లోక ఈస్ అమేజింగ్. అంటే నేను ఏమంటున్నానంటే, మీరు ఒకసారి గుర్తించండి, మహోన్నతమైనటువంటి సాంప్రదాయంలో పుట్టాము, మహోన్నతమైనటువంటి జ్ఞాన మార్గంలోకి వచ్చాము. ఇంత చక్కటి మార్గంలో వస్తూ పొరపాటున కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకండి. అది నేను అనేది. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ముందుకే వేయండి. నేనున్నా, నేను లేకున్నా, ఇంకా మీకు వేరే ఫ్యూచర్ లో కొత్త గురువు వచ్చినా, ఏది జరిగినా సరే జ్ఞాన మార్గంలో ముందడుగులు వేస్తూ అందరూ కూడా ముందుకెళ్ళాలి. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే రేపు యక్ష ప్రశ్నలు రాత్రికి. ఎల్లుండి బహుశా ఏమీ ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు చూసారు కదా RSS ప్రోగ్రామ్ ఉంది కాబట్టి బహుశా ఎల్లుండి ఏమి ఉండకపోవచ్చు. యాత్ర టీం కి కూడా ఏమి ఉండకపోవచ్చు. నేను ఏం చేస్తానంటే యాత్ర టీం కి స్పెషల్ ఏదైనా క్లాస్ మార్నింగ్ పూట పెడతాను. ఇన్ దట్ వే మనం కాంపెన్సేట్ చేసుకుందాం. ప్రాక్టీస్ క్లాస్ టైం చెప్తున్నారు సార్ అన్ని గ్రూపులు కలిపి. రైట్, అన్ని గ్రూపులు కలిసి రేపు ప్రాక్టీస్ చేసుకోండి. నాకు తెలుసు అందరూ కూడా కొద్దిగా శ్రావణ మాసంలో బిజీగా ఉన్నారని, కానీ నేనేమంటానంటే ఏదో ఒక టైం పెట్టుకోండి, 2:00కో 1 గంటకో ఏదో ఒక టైం పెట్టుకోండి. 1 గంట బెటర్, ఎందుకంటే అది ఆకలేసే టైం కాబట్టి ఆ టైంలో కూర్చొని 1 గంట సేపు అన్ని గ్రూప్స్ ఇప్పటి వరకు జరిగిన 12వ అధ్యాయం 13వ అధ్యాయాన్ని రివిజన్ చేసుకోండి. అందరూ రివిజన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మంచి మార్గంలో ఉన్నారు. దాన్ని ఏంటంటే నాకు వచ్చు అనే భావన కావచ్చు, బిజీగా ఉన్నామనే భావన కావచ్చు, పర్వాలేదులే ప్రాక్టీస్ ఎందుకు అనే భావన కావచ్చు, చాలా మంది చాలా గ్రూపుల్లో మిస్ అవుతున్నారు. అలా చేయకుండా కనీసం మనం 4 గ్రూపులు అంటే 40 మంది కనీసం జాయిన్ అవ్వాలి. అలా పెట్టుకోండి. ఎందుకంటే ఈ సాధన ఒకళ్ళు పుష్ చేస్తే వచ్చేది కాదు, మనకు రావాలి. అది అయితే వచ్చేదాకా ఎవడో ఒకరు పుష్ చేయాలి, తప్పదు. ఇప్పుడు అది నేను చేస్తున్నది అది, ఆ పుష్ చేయడానికి అదే కారణం. రేపు అందరూ తప్పకుండా 1 గంట నుంచి 3 లోపల అందరూ జాయిన్ అయిపోయి నేర్చుకోండి. మధ్యలో 10 నిమిషాలు బయటకు వెళ్ళిపోతే పర్వాలేదు, బట్ యూ కమ్ బ్యాక్ అండ్ అగైన్ ట్రై టు లెర్న్. ఎందుకంటే ఇది ఒక మహోన్నతమైన జ్ఞానం. భగవద్గీత ఒక్కటి తెలుసుకుంటే, ఈ భగవద్గీత ఎగ్జాంపుల్సే మనం అన్ని చోట్ల ఉపయోగించుకుంటున్నాం. సార్ చిన్న డౌట్, 13th చాప్టర్ లో ఉపద్రష్ట రేపే చెప్పనా? ఓకే సార్, మీరు రేపు 1 to 3 చెప్తారా? అవుతే రేపు ఒక్కసారి నేను కొద్దిసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 1 గంట 1 గంట నేను చెప్తాను. మీరు కంటిన్యూ చేస్తున్నాండి క్లాస్ మీ టైంలో. మీరు ఆ టైంలో అందరికీ కన్వీనియంట్ అయిన టైంలో స్టార్ట్ చేయండి. నేను వచ్చి ఒకసారి క్విక్ రివిజన్ చేయిస్తాను. 13వ చాప్టర్ 12వ చాప్టర్ 2 కూడా.
13వ చాప్టర్ 2 క్లాసులు పడుతుంది రివిజన్ చేయడానికి. సో అందుకోసమని రేపు 12కి క్విక్ గా చెప్పి 13 సగం వరకు చెప్తాను. సరేనా? అప్పుడు అడగండి, మీరు ఏ ప్రశ్న అడిగినా సరే. 13 కొంచెం కష్టంగా ఉంది. అంటే అర్థమైంది కానీ కొంచెం కాస్త చూడండి, మీకు అర్థం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వాయిస్ మెసేజ్ పెట్టేయండి, ఏముంది, నాకు తోచినప్పుడు నేను రెస్పాన్స్ ఇస్తా, ఏముంది. అలాంటప్పుడు నిజంగా ఏదన్నా రోడ్ బ్లాక్ వచ్చిందంటే డోంట్ వెయిట్ ఫర్ మీ, జస్ట్ సెండ్ మీ వన్ వాయిస్ మెసేజ్ అండ్ ఐ విల్ రెస్పాండ్ యూ బ్యాక్. మీ వీడియోలు వింటే అన్ని డౌట్లు క్లియర్ అయిపోతాయి సార్. పాత వీడియోలు వింటే బోల్డెన్ ఉదాహరణలు ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి అందులో, అవి వింటూ ఉంటే చాలా కవర్ అయిపోతున్నాయి. ఇవాళ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పారు సార్ సుధావెల్లి గారు అయితే, అలా వీడియో అలాగా టాప్ టు బాటమ్ మీరు చెప్పింది ఎక్కడ ఏది వదలకుండా చెప్పారు. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ఏ టీం మీరు? పుష్కరాక్ష. ఓకే. మిగతా టీమ్స్ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. నాకు తెలుసు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఇంట్లో పనులు పడుతూ ఉంటాయి, సంసారము, పిల్లలు, ఇవన్నీ కూడా మాయా అని గుర్తుంచుకోండి. సాధన చేయండి. ఎంత సాధన చేస్తే ఏదో ఒక రోజు, ఇప్పుడు మనం బైక్ నడిపించడానికి రోజు వెళ్తాం, అదే తొక్కుతాం, ఎంత విసుగు వస్తుందో, ఏమిటి తొక్కుతున్నాను తొక్కుతున్నాను. ఒక రోజు సడన్ గా బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు ఇస్తాడు. అట్లాగా నీ సాధన గిఫ్ట్. ఏ రోజు వస్తుంది తెలియదు. స్విమ్ చేస్తావు, మునిగిపోతూ ఉంటావు, ఏదో ఒక రోజు తేలుతావో తెలియదు, కానీ వస్తుంది. ఇప్పుడు ఆపేదా కొద్దిగా తగ్గిస్తారు బెంగస్తుందా? గంట దాటిపోయి చాలా కూడా భగవంతుని చేరుకుంటానని జ్ఞానంలో ఇప్పటి వరకు సాధించినటువంటి ప్రగతి మామూలు ప్రగతి కాదు, భగవంతుని చేరుకునేటటువంటి ఒక ఉన్నత స్థితికి ఇచ్చారని, స్థితి నుంచి వెనక్కి వెళ్ళడం 9:40 ప్రశ్నల్లో మరి నిజ జీవితంలో పాటించవలసిన ధర్మాల గురించి తెలుసుకుంటాం. ఇప్పటివరకు ఉన్న ధర్మాలు జీవితంలో పాటించవలసిన ముఖ్య కర్మలు మనం పాటించాలి. మరిన్ని సత్యాలు తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.